మనం ప్రేయర్స్ స్టార్ట్ చేసుకుందాం ముందు. जो शिलांग पुलिस है वो यहाँ पर पहुंच चुकी है और अब यहाँ जो चारों आरोपी है और उसके अलावा जो पूनम है उन सभी को आज शिलांग की कोर्ट में మాతాజీ ఒకసారి అన్మ్యూట్ ఆల్ చేయరా అనిపించి ఓకే మాతాజీ. హరే కృష్ణ మేడం. హరే కృష్ణ మాతాజీ. వచ్చిందా స్క్రీన్ అప్పుడు? ఇవాళ మనం చెప్పుకోబోయేది భగవద్ విభూతి యోగం. విభూతి అంటే భగవంతుని యొక్క అసాధారణమైన శక్తి అన్నమాట. దాని గురించి చెప్తున్నాము. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాను అనమాట, నా యొక్క గొప్ప శక్తి ఏంటి, వాటన్నిటి గురించి. అది చాలా అసాధారణమైనదని దాని గురించి చెప్తున్నారు. అది తెలుసుకునే ముందు మనం ప్రేయర్స్ చేస్తాం యాజ్ యూజువల్గా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరిత్వశే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో యాజ్ యూజువల్ మనం మన క్లాస్ని కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి అంకితం ఇచ్చుకున్నాము. ఆయన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. సో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాద. సో ఇవాళ మనం ఈ 3 తెలుసుకుంటున్నాం. హియర్ అన్నమాట. హియర్ అంటే వినడం, శ్రవణం తెలుసుకుందాము. తర్వాత భగవద్గీత యొక్క సారాన్ని గురించి తెలుసుకుందాము. అంగీకారం ఏంటి తెలుసుకుందాం. తర్వాత ఏమని వెలువడిస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకుందాం. అయితే ఫస్ట్ హియరింగ్. హియరింగ్ అంటే ఏంటి అంటే శ్రవణం. దీని గురించి చెప్పుకునే ముందు కొంచెం నిన్న మనం ఏం చదువుకున్నామో ఒక్కసారి రిమైండ్ చేసుకుందాము. నిన్న మనం ఏం చెప్పుకున్నాము, 9th చాప్టర్లో భగవంతుని యొక్క గుహ్యమైన జ్ఞానం ఏం చెప్పారు అనేది మనం తెలుసుకున్నాము నిన్న. అది అర్జునుడికి చెప్తున్నాడు. ఇప్పటికీ సగం, అంటే మనం భగవద్గీతలో సగం ప్రయాణం ఫినిష్ చేసాం అనమాట. ఇంకా 8 అధ్యాయాలు ఉన్నాయి. అయితే నిన్న కిందటి అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే
భగవంతుని యొక్క శక్తుల గురించి చెప్తూ ఇంకా ఆయన తనంతట తానే అర్జునుడిని ఆయనకి అసూయ లేదు అంటే అర్జునుడికి అసూయ లేదు కాబట్టి పైగా తనకి నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ గుహ్యమైన జ్ఞానాన్ని చెప్తున్నాను అని చెప్పి చెప్పారనమాట. ఆ తర్వాత యుద్ధం చేస్తూ కూడా ఇంకా అర్జునుడు కొంచెం గందరగోళంలో ఉన్నాడు. ఏంటి నిన్నేమో అన్ని చెప్పారు, ఇవాళ మళ్ళీ ఉత్తమమైన జ్ఞానం చెప్తున్నాను అంటున్నారు ఏంటి అని చెప్పేసి అర్జునుడికి మళ్ళీ డౌట్ వస్తుందన్నమాట. సో ఇప్పటికీను ఫస్ట్ చాప్టర్స్లో మనము అర్జునుని యొక్క సందేహాలు అంటే క్వశ్చన్స్ అడిగారు కదా, దానికి వీటికి చాలా వ్యత్యాసం ఉందన్నమాట. అప్పుడు భయపడుతూ ఏం చేయాలో తెలియదు అని బాధతోటి, అంటే ఇప్పుడేమో తనకు అర్థమైపోయింది నేను ఎట్టి పరిస్థితుల్లో కృష్ణ నన్ను యుద్ధం చేయమని చెప్తున్నాడని. కానీ మళ్ళీ ఆలోచన వస్తుంది వాటి గురించి, అంటే నువ్వు ఇట్లాగని చెప్తున్నావు కదా, నిన్ను గురించి ఎలా తెలుసుకుంటారు ఏంటి అనే విషయాల గురించి భగవంతుణ్ణి మళ్ళీ అడుగుతూ ఉన్నారనమాట. ఆ విద్యని నిన్న చెప్పిన విద్యని రాజు విద్య అని చెప్పి అంటారని చెప్పేసి చెప్తూ, అది కేవలం ఏంటంటే భగవంతుణ్ణి తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుందని, కొంతమంది ఏమో భగవంతుణ్ణి పరమాత్ముడిగా భావించే వాళ్ళు ఉన్నారని. అయితే ఆయనవి చాలా రూపాలు ఉన్నాయి, అయినా సరే ఏంటంటే కొంతమంది విరాట్ రూపంలో కూడా కొలుస్తూ ఉంటారు ఇవి అని మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. అయితే ఎవరైతే ఎప్పుడూ నన్ను గుర్తుంచుకుంటూ నా గురించే ఆలోచిస్తూ నా మీదే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకి నేను కంపల్సరీగా దొరుకుతాను అని చెప్పారు. ఇప్పుడు అర్జునుడికి డౌట్ వచ్చిందనమాట. నువ్వు ఒకేసారి నన్ను గుర్తుంచుకోమని చెప్పావు, సరే నా గురించి ఆలోచిస్తూ నాపైనే ధ్యానం చేయమంటున్నావు, అది ఎట్లా సాధ్యమవుతుంది? ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిన్ను గుర్తుంచుకోవడానికి ఎట్లా వీలవుతుంది? రెండు పనులు ఒకేసారి ఎలా చేస్తారు అని చెప్పేసి అర్జునుడికి డౌట్ వస్తుందన్నమాట. అయితే అది మనం ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి మనం ఎదురుగా ఉంచుకొని చేయడము, తర్వాత మనం చేసే పనిని ఆ పని మీద భగవంతుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఆ వస్తువుని మన మనసులోకి తీసుకొని తర్వాత మనం చేయాలి. అంటే ఇప్పుడు అర్జునుడిని యుద్ధం చెయ్యమంటున్నారు. ఈ యుద్ధం ఎలా చేయమంటున్నారు? భగవంతుడి కోసం చేస్తున్నాను అనే రకంగా చేయమంటున్నారు అనమాట. తర్వాత మీరు ఎప్పుడూ నన్ను గురించి అంటే ఆలోచిస్తూ ఉండండి, నా పేరు తలుస్తూ ఉండండి అని చెప్పి చెప్పారనమాట. అయితే ఇవి చెప్పిన తర్వాత అర్జునుడికి మళ్ళీ డౌట్ వస్తుంది, ఇట్లాగా ఏం చేయాలని. ఆ అర్జునుడి డౌట్ని కృష్ణుడు ముందే అర్థం చేసుకున్నారు కాబట్టి చెప్తున్నారు అనమాట. నువ్వు క్రిందటి చాప్టర్లో ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పారు? నువ్వు అసూయ లేదు కాబట్టి, నువ్వు నమ్మకం ఉంది కాబట్టి నీకు చెప్తున్నానని. ఇప్పుడు నేను చెప్తున్నారంటే నువ్వు నా ప్రాణ మిత్రుడివి కాబట్టి, నువ్వు అన్నీ అర్థం చేసుకోగల శక్తి నీకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పి ఫస్ట్ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. అయితే వేటి గురించి చెప్తున్నారంటే భగవంతుని యొక్క విభూతి. విభూతి అంటే మనం పెట్టుకునే విభూతి కాదు, విభూతి అంటారనమాట. విభూతి యోగం అంటే ఏంటంటే భగవంతుని యొక్క అశేషమైన శక్తి అనమాట. అది ఎవరు వర్ణించలేని శక్తి, అది భగవంతుడి యొక్క గొప్పతనం అనమాట. అయితే దాన్ని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు ఇది అంటే ఎవరైతే భగవంతుణ్ణి ఆయన పరమాత్ముడాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు చెప్తూ మళ్ళీ ఈ మెరుగైన జ్ఞానం అంటే క్రిందటి చాప్టర్లో అంటే 9th చాప్టర్లో చెప్పిన దానికంటే ఉత్తమమైన జ్ఞానాన్ని నీకు ఇప్పుడు అందిస్తున్నాను, అది కరెక్ట్గా జాగ్రత్తగా విను అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఇచ్చే ఈ జ్ఞానం మూలంగా ఏంటంటే భగవంతుని మనం ప్రేమించడం అనేది జరుగుతుంది. అంటే మనకి భగవంతుని మీద ప్రేమ, ఆసక్తి అవన్నీ పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ చాప్టర్ మనం చదువుకుంటే ఏంటంటే భగవంతుని మీద ఆసక్తి పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, అవన్నీ పెరుగుతాయి. సో మాతాజీ ఫస్ట్ పోల్ క్వశ్చన్ పెట్టండి మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. వేరు పేరు వేరు పేరు మీద ఉన్నాయి, బాలమ్మ అది మనోహర్ పేరు మీద ఉన్నాయి కాదు. బాలమ్మ నెంబర్లు బాలమ్మ వచ్చేసి రవీంద్ర. ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చింది భగవంతుని యొక్క విభూతులు అంటే ఏంటి అని. విభూతి అంటే భగవంతుని యొక్క అసాధారణమైన శక్తి అన్నమాట. ఆయనకి ఏమేమి శక్తులు ఉన్నాయి, వాటితోటి మనకి ఏంటి ఇది, మన ఈ రోజు అంతా కనిపించేవంతా కూడా భగవంతుని యొక్క శక్తి అన్నమాట. సో అవన్నీ ఏంటి అనేది ఇవాళ ఈ చాప్టర్లో తెలుసుకుందాము. 50 మంది పార్టిసిపేట్ చేశారు.
విభూతి అంటే భయం కాదు. సో ఓకే, ఎండ్ చేసేద్దాం. మదజ ఎండ్ చేసేయండి మదజ. ఆయన చెప్పేవన్నీ వినమని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎవరైతే భగవంతుని గురించి వింటారో, ఆయన యొక్క శక్తిని గురించి, అంటే ఆయన తప్ప వేరే ఇంకెవరు లేరు, ఆయనే మొదటికి అంతటికి మూలము అనే సంగతిని ఎవరైతే అర్థం చేసుకొని వింటారో వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. చాలా మంది మహామునులు, యోగులు వాళ్ళందరూ ఉన్నారు, చేసి ఉన్నారు, కానీ వాళ్ళకెవ్వరికీ అర్థం కాలేదు. దేవతలు వాళ్ళందరూ కూడా నా గురించి తెలుసుకున్నారు, కానీ వాళ్ళకెవ్వరూ నా విభూతుల గురించి, అంటే ఈ శక్తుల గురించి తెలియదు. ఎందుకంటే ఆ దేవతలకందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా మూలాన్ని నేనే కాబట్టి. అయితే ఇప్పుడు మూలము అంటున్నారు. మూలము అంటే ఏంటంటే ఇప్పుడు భగవంతుడు, దీన్ని తీసేస్తాను, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో మూలం అంటే ఏంటంటే ఇప్పుడు మన జన్మకి మూలము ఎవరన్నా ఉంటారు. అలాగే భగవంతుడు రావడానికి మూలం ఏంటంటే ఎవరు లేరు, ఆయన అనాదిగా అలాగే ఉన్నారనమాట. ఆయనకంటే ఆ ఆయనకంటే ముందు ఎవరు లేరు, ఆయనే ఉన్నారు. తర్వాత ఆయన నుండే అన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన సర్వంతర్యామి అంటున్నారు. సర్వంతర్యామి అంటున్నారు, ఆయన్ని మించింది ఇంకేం లేదు అని. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఇది తీసుకున్నాం అనుకోండి, మనం ఒక ట్రైన్ తీసుకున్నాం అనుకోండి. ఆ ట్రైన్ని ఏమవుతుంది, లాస్ట్ బోగి ఏమవుతుంది, దాన్ని ముందు ఉన్న బోగి పట్టుకొని లాగుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగుతూ ఉంటాయి. వీటన్నిటిని కలిపి లాగేది ఏంటంటే ఫస్ట్ ఉన్న ఇంజిన్ అనమాట. ఆ ఇంజిన్ దేంతో నడుస్తుంది అంటే దానిలో ఉన్న శక్తి. దేంతో నడుస్తుంది ఏమన్నా చెప్తారు ఎవరన్నా? హరిబోల్. బొగ్గు. ఇంజిన్ లో ఇంజిన్ లో ఏమన్నా వేస్తాం, అప్పట్లో బొగ్గు అవి వేసేస్తాం కదా. బొగ్గు తర్వాత ఇప్పుడేమో ఎలక్ట్రిక్ వాటితోటి నడుస్తున్నాయి. సో అందులో ఆ ఇంజిన్ ని నడపడానికి దానికి కావలసిన శక్తి అవి ఇస్తున్నాయి. ఏంటంటే బొగ్గులు కానీ ఇవి కానీ ఇస్తున్నాయి. దాంతో ఇవన్నీ లాగుతున్నాయి అనమాట. అలాగే భగవంతుడు అంటే దీనికి మూలం, ఇంజిన్ కి మూలం అంటే ఏముంది దాని ముందు అంటే ఇంకా ఏమీ లేదు. అలాగే భగవంతుడు ఉన్నారు, అది ముందు, సృష్టికి ముందు ఉన్నారు, సృష్టి జరుగుతున్నప్పుడు ఉన్నారు, తర్వాత ఉన్నారు, లయం అయిపోయిన తర్వాత కూడా భగవంతుడు అలాగే ఉన్నారనమాట. ఆయనకి ఏది సృష్టించింది ఏమీ లేదు, ఆయన ఎప్పుడు అలాగే ఉన్నారు కాబట్టి ఆయన్ని శాశ్వతం అన్నారు. అందుకనే ఆయనకి జన్మ అనేది లేదనమాట. భగవంతుడికి జన్మ లేదు కాబట్టి ఏంటంటే, కానీ మనకి ఇప్పుడు ఏంటి జన్మిస్తూ ఉంటారు. ఇప్పుడు కృష్ణుడు లాగా వచ్చి జన్మించారు, అలాగ చేశారు కదా. అలా ఎందుకు అంటే తను కొన్ని లీలలు చేయడానికి, ఈ సమాజంలో ధర్మాన్ని వాటిని స్థాపించడానికి, తన భక్తులకి ఆనందాన్ని చేకూర్చడానికి భగవంతుడు వస్తూ ఉంటారనమాట. ఇలా భగవంతుని యొక్క విభిన్నమైన శక్తుల్ని, తర్వాత ఆయన యొక్క ఐశ్వర్యాలని, ఆయన్ని పరమాత్ముడుగాను, ఆయన్ని ఒక అంటే మూలం లేకుండా ఉండే మనిషి అంటే భగవంతుడుగాను, జన్మరహితుడుగాను, ఆదిరహితుడుగా అంటే ఎప్పటికీ ఉంటాడనమాట. ఆయన అలా తెలుసుకున్న వాళ్ళు ఆయన్ని భగవంతుడిని పరమాత్మగా అనుకుంటారనమాట. అలా తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే మోహం లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు పాప విముక్తులు అవుతారనమాట. అలాంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని ఇప్పుడు అర్జునుడికి ఇస్తున్నారనమాట. అయితే నువ్వు భగవంతుడికి మూలం లేదు, ఇది అది అన్నీ అన్నాం కదా, కానీ భగవంతుడి నుంచే అన్నీ స్టార్ట్ అవుతాయి, ఆయన దగ్గర నుంచి అన్నీ సృష్టించబడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏం చేస్తామంటే మనము భగవంతుడిగానే తెలుసుకోవాలి. మిగతా ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క సృష్టి అన్నమాట. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు, నువ్వు శ్రవణం చెయ్యి అని చెప్పేసి 1 నుంచి 7వ శ్లోకం వరకు చెప్తున్నారు అనమాట. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఏతాం విభూతి యోగం చ మామాయో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా ఈ దివ్య విభూతిని, యోగశక్తిని యథార్థముగా నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుక్త సేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయం నా ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏమంటున్నారు, నా యోగ శక్తిని అంటే అలా మిగతా వాటన్నిటినీ
సృష్టించే శక్తిని కానీ ఈ దివ్యమైన విభూతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ యథార్థంగా ఏది ఎట్లా ఉందో దాన్ని తెలుసుకోవడం అని యథార్థం అంటారనమాట. అలా యథార్థంగా తెలుసుకున్నవాడు మాత్రమే నా విశుద్ధ భక్తి అంటే మనం నిన్న చెప్పుకున్నాము కేవల భక్తి, అనన్య భక్తి, శుద్ధ భక్తి అని. అలాంటి భక్తి సేవలో నియుక్తమవుతాడు. అప్పుడు వాళ్ళకి ఎలాంటి సందేహము రాదు భగవంతుడి గురించి అని చెప్తున్నారనమాట. సరే, ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా మనం భగవంతుని సేవలో స్థిరపడతాం. ఎందుకంటే మనం ఎవరి గురించి అన్నా గొప్పగా వింటూ ఉన్నాం అనుకోండి, వాళ్ళ మీద మనకి ప్రేమ అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. అలాగే కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ బోధనలన్నీ అర్థం చేసుకోవడానికి మనకి భగవంతుడి యొక్క కృప చాలా అవసరం అన్నమాట. అయితే చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే ఒక శ్లోకం చెప్తారనమాట. చైతన్య చరితామృతిలో ఒక శ్లోకం చెప్తారు. బ్రహ్మాండే భ్రమితే కోనే భాగ్యవన జీవ గురు కృష్ణ కృప పాయే భక్తి లత బీజ అని. అంటే మనము ఈ బ్రహ్మాండాలన్నీ మనం చెప్పుకున్నాం, 84 లక్షల స్పీషీస్ అని చెప్పుకున్నాం కదా, వాటన్నిటిలో అన్ని బ్రహ్మాండాల్లోని తిరుగుతూ వస్తున్నాం. కానీ మనకేంటంటే ఎప్పుడైతే కృష్ణుని యొక్క కృప మనకి కలుగుతుందో అప్పుడు గురువు అనేవాడు మన జీవితంలోకి వస్తారనమాట. వచ్చి అప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని మనకి మార్గదర్శకత్వం ఇస్తూ ఉంటారు. సో అలాంటి కృష్ణుడి కృప మనకి వస్తుందన్నమాట. సో అది ఇక్కడ రెండో దానిలో చెప్పారు. తర్వాత భగవద్గీత సంపర్కం మరియు భక్తుల సాంగత్యం అన్నవి పొందడం జీవులకు గొప్ప అదృష్టం లాంటివి. సో ఇలాగా భగవద్గీత అనేది చదువుకోవడం కానీ, దాన్ని నేర్చుకోవడం కానీ, వేరే వాళ్ళకి చెప్పడం కానీ, మళ్ళీ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ ఉండడం కానీ అది జీవులకి చాలా గొప్ప అదృష్టంగా భావించాలన్నమాట. అయితే ఇక్కడ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అంటున్నారు. ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అంటే ఏం లేదు, భగవద్గీత చతుశ్లోకి భగవద్గీత అంటారు. ఈ భగవద్గీతని మొత్తము ఒక 4 శ్లోకాల్లో చెప్పారనమాట. ఎట్లాగా అంటే దానిలో ఎసెన్స్ అంటే సారం ఏదైతే ఉందో అది వీటిల్లో చెప్పారు. ఇప్పుడు చూడండి, మనకి ఇన్ని శ్లోకాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం బైహార్ట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అదే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, రామాయణాన్ని 3 ముక్కల్లో చెప్తాం. అవునా? ఎవరన్నా చెప్తారా రామాయణాన్ని 3 వాక్యాల్లో? కట్టె కొట్టె అయిపోయింది. 3 పదాల్లో అయిపోయింది కదా. అలాగే భగవద్గీతని మొత్తం అంతా ఏంటంటే 4 శ్లోకాల్లో చెప్పారనమాట. ఆ సారాంశం అంతా అందులో ఉంటుంది. అంటే భగవద్గీత యొక్క మొత్తం సారం ఏంటి అని 4 శ్లోకాల్లో ఉంటుంది. అలాగే భాగవతంలో కూడా, శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. అందులో కూడా ఏంటంటే ఆ సారం అంతా తీసుకొని 4 శ్లోకాల్లో చెప్పారు. అది చతుశ్లోకి భాగవతం అంటారు, ఇది చతుశ్లోకి భగవద్గీత అంటారు అనమాట. ఈ భగవద్గీత గురించి మనం చెప్పే ముందు నేను కొంచెం మీతో మాట్లాడిన తర్వాత నేను చెప్తాను. ఏంటంటే ఈ సారము అంటే ఏంటంటే భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ సందేశం ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సి వస్తుంది. దీన్ని ఎట్లా తెలుసుకుంటామంటే ఒకటి సంబంధ, తర్వాత అభిధేయ, తర్వాత ప్రయోజన. ఈ 3 విషయాల మీద ఆ 4 శ్లోకాలు ఆధారపడి ఉన్నాయన్నమాట. ఇప్పుడు సంబంధం అంటే ఏంటి, అభిధేయ ఏంటి, తర్వాత ప్రయోజనం అనేది ఏంటి, ఇది చిన్న మనం ఒక స్టోరీ చెప్పుకొని దాని ద్వారా మనం అర్థం చేసుకొని శ్లోకాల్లో అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఉన్నాడు సపోజ్, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. అతని కొడుకు ఎక్కడికో వెళ్ళాడు, తను దారి తప్పిపోయినాడు, వేరే చోట్ల అన్ని చోట్ల తిరుగుతూ ఉన్న తర్వాత ఏమైతుందంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఎవరి దగ్గర ఉంటాడనమాట. ఉంటాడు, అతన్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఉన్న దానిలోనే పెడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఈ తల్లిదండ్రులు, ఈ కోటీశ్వరులు ఏం చేస్తారు, ధనవంతులు వాళ్ళు, పిల్లాడు తప్పిపోయినాడు కదా, వీళ్ళు బాధపడుతూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లాడిని వెతుక్కోవడానికి అని చెప్పి వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారనమాట. ఏం చేస్తారు, న్యాచురల్గా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడమో, పోలీస్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడమో, లేకపోతే పాంప్లెట్స్ పెట్టి అందరికీ ఇది చేయడము, అందరికీ తెలిసిన వాళ్ళందరికీ పలానా బాబు మా బాబు అని ఫోటో చూపించి చెప్పడము, ఇలాంటివన్నీ చేస్తారనమాట. అది పిల్లాడిని వెతకడం కోసం వాళ్ళు చేసే చర్య. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో చూసిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఆ పిల్లాడు ఉన్నాడో కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఇమ్మీడియట్గా దొరకట్లేదు అనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత బాబు ఇదిగో ఇదిగో, ఎందుకంటే ఆ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు అతను తీసుకొని వచ్చి పెంచాడు కదా, అతనికి దొరికాడు కదా, అందుకని ఆ అబ్బాయి అతను ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు గుర్తుపట్టగలరు అనమాట. తీసుకొని ఇదిగో నీకు కావాల్సిన వాళ్ళు పలానా వాళ్ళు వెతుకుతున్నారు అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ తల్లిదండ్రులకి అప్పగిస్తారు అనమాట. సో ఇట్లాగా అతను తప్పిపోయిన ప్లేస్ నుంచి తను ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ స్టోరీ అర్థమైందా మీకు? ఎస్ ఆర్ నో? అర్థమైంది కదా. సో ఇదే ఇప్పుడు ఈ చతుశ్లోకి భగవద్గీతలో మనం చెప్పుకుంటాం అనమాట. చతుశ్లోకి భగవద్గీతలో ఏం చెప్తామంటే ఫస్ట్ శ్లోకము,
అహం సర్వస్వ ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితాః. హరి బోల్. అహం 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 సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా ఒకళ్ళు భజంతే చదవండి, రెండో మాం. వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఒకళ్ళు చదవండి, రెండో వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇస్తాను, ప్లీజ్. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుండను. సర్వము నా నుండి ఏముద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్పింతురు. ఇందాక ఇంకో మాతాజీ చదువుతాను అన్నారు, చదవండి హరే మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇందాక ఇంకో మాతాజీ ఎవరో చదువుతూ ఉన్నారు కదా. అహం సర్వస్య ప్రభవో జరుగుతుంది. మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్చింతురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏంటంటే అహం అంటే నేను అని అర్థం వస్తుంది అనమాట. సర్వస్య ప్రభువు అంటే అందరికీ ప్రభువు నేనే. ఇప్పుడు నేను చెప్పిన చతుశ్లోకి భగవద్గీత అంటే 10.8, 9, 10, 11 ఈ 4 చతుశ్లోకి భగవద్గీత. సో ఈ అహం అంటే నేను, సర్వస్వ ప్రభువు అందరికీ ప్రభువుని అన్నమాట. ఇక్కడ మత్తః అనేది ఉందన్నమాట. మత్తః అంటే ఏంటంటే భగవంతుని గురించి తెలుసుకోవడం అన్నమాట. సర్వం ప్రవర్తతే అంతా నేనే ఉన్నానని, ఈ ఇతి మత్వా భజంతే మాం ఇది తెలుసుకొని ఎవరైతే నా గురించి పూజిస్తుంటారో, భజంతే అంటే నా గురించి భజిస్తూ ఉంటారో వాళ్ళు బుధాభావ సమన్వితాః. ఆ బుద్ధ జనులు అంటున్నారు, ఆ జనులందరూ భక్తి ద్వారా నన్ను హృదయపూర్వకంగా నన్ను తెలుసుకుంటారు, నా దగ్గరికి వస్తారని అంటున్నారు. అంటే సర్వ విధాలైన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కారణం భగవంతుడే అన్నమాట. కాబట్టి ఆ కారణభూతుడు భగవంతుడు కాబట్టి ఆయన క్రియేటర్ కానీ ఆ మూలం కానీ ఆయనే అని చెప్పేసి వీటన్నిటినీ తెలుసుకోవాలి అన్నమాట. ఎవరైతే ఆ సర్వస్వం గురించి నేనే వాటన్నిటినీ నా నుండి వస్తున్నాయి అంటే ఉద్భవిస్తున్నాయి అంటే వస్తున్నాయి అని తెలుసుకుంటారో వాళ్ళు నన్ను గురించి కరెక్ట్గా తెలుసుకున్న వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం దేనికైనా ఒక విశ్వాసం ఉండాలన్నమాట. విశ్వాసం అంటే నమ్మకము ఎలా ఉంటుంది అని నిన్న మనం తెలుసుకున్నాము. దాని యొక్క 4 లక్షణాలు. ఇప్పుడు మనం భగవంతుణ్ణి ఆయనే అంతా ఉన్నారు, ఆయనే సర్వస్వము అని అంటే మనం ఎలా తెలుసుకుంటాము అన్నమాట. అయితే బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు స్వయంగా పలుకుతాడనమాట. ఈశ్వర మాతాజీ, లక్ష్మీ మాతాజీ చెప్పండి. ఈశ్వర పరమా కృష్ణ. లక్ష్మీ పాషం మాతాజీ. ఓకే. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. నేను లక్ష్మీ మాతాజీని చూసాను, అందుకనే ఆవిడని అడిగాను. తను వీడియో ఆన్ చేసుకున్నారు కదా, అందుకనే ఈశ్వర అని చెప్పి. సో ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అని చెప్తారు. అంటే ఆయనే ఈశ్వరుడు, ఆయనే సచ్చిదానంద విగ్రహుడు, తర్వాత ఆయనే అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్నిటికీ అనాదికి ఆదికి అంతానికి అన్నిటికీ ఆయనే కారణం కాబట్టి సర్వ కారణాలకి కారణం కాబట్టి ఆయన్ని మనం అంటే బ్రహ్మదేవుడు ఆయన్ని అలా పలికాడు అనమాట. కాబట్టి ఏంటంటే మనం కూడా అలాగే ఆయన సర్వము ఆయనే, ఆయన నుంచే ఉద్భవిస్తున్నాయి, ఆయనే అన్ని కారణాలకి కారణము అని చెప్పేసి ఆ విశ్వాసం ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలన్నమాట. ఆ విశ్వాసానికి 4 కారణాలు ఏంటి అని చెప్తున్నాడు. అయితే కృష్ణుడి యొక్క ఉనికి గురించి విశ్వాసం తెలుసుకోవాలన్నమాట. ఈ విశ్వము అంతా ఎంత గొప్ప రూపకల్పన లాగా అంటున్నాం కదా, దాని అన్నిటికీ కూడా భగవంతుడే ఆయన దగ్గర నుంచే వస్తాయి, ఆయనే కారణము. అది ఎంత విశ్వం అంతా క్రియేట్ చేయడానికి, సృష్టించబడడానికి కూడా భగవంతుడే కారణము, ఆయనే చేస్తాడన్న విశ్వాసం మనకు ఉండాలి. తర్వాత కృష్ణుడి యొక్క సంబంధం మీద విశ్వాసం ఉండాలి. అంటే అన్ని కారణాలకి కారణం అనుకున్నామా, ఆయనే మొత్తం జగత్తులో ఉన్న జీవులందరినీ కూడా పోషించడానికి కూడా భగవంతుడే కారణం అన్నమాట. కాబట్టి ఆయన మీద మనకి సంబంధం మీద ఉన్న మన మీద విశ్వాసం ఉండాలి అని చెప్తున్నారు.
తర్వాత కృష్ణుడి కృపపై విశ్వాసం. మనకి భగవంతుడు అన్ని ఇస్తారా అంటేను ఇస్తారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే భగవంతుడి నామము ఆయన వేరు వేరు కాదు అని తెలుసుకొని ఆయన నామాన్ని మనం జపిస్తూ ఉంటాం చూసారా, అప్పుడు మనకి కృష్ణుని యొక్క కృప కంపల్సరీగా కలుగుతుంది అనమాట. అప్పుడు ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తామో, మనము ఎంత ప్రయత్నిస్తామో అంత దయ మనకి భగవంతుని దయ కలుగుతుందన్నమాట మనకి. సో తర్వాత కృష్ణుని యొక్క తెలివితేటలపై విశ్వాసం అని చెప్పి అంటున్నారు. కృష్ణుని యొక్క యోచనలు అంటే ఆలోచనలు, కానీ ఆయన యోజన అంటే ఆయన తీసుకునే యాక్ట్ ఏదైతే ఉంటుందో, నిర్ణయాలు, వాటన్నిటి గురించి కూడా ఎప్పుడూ చాలా తెలివిగా ఉంటాయి అన్నమాట మనకంటే కూడా. ఇప్పుడు మనకి ఏదన్నా నిన్న మనం క్లాస్లో చదువుకున్న ఒక చిన్న పాప టాయ్ ఉంది తన దగ్గర, ఇచ్చేసే అని అంటేనే ఇవ్వను నాకు చాలా ఇష్టం అంటుంది. కానీ తెలియదు అనమాట, మన అంతకంటే గొప్పది ఇంకొకటి మనకి మంచిగా శ్రేయస్కరమైనది భగవంతుడు ఇస్తాడని మనకి తెలియదు. కాబట్టి మన దగ్గర ఏదైతే ఉందో దాన్నే పట్టుకొని కూర్చుంటూ ఉంటాం. ఒకవేళ కృష్ణ నిజంగానే తీసేసుకోవాలంటే 2 చేతులతో పట్టుకున్న మనము ఆపలేము. అలాగే కృష్ణ మనకి ఇస్తూ ఉంటాడు అనుకోండి, 2 చేతులతో మనం తీసుకోవడానికి మనకి సరిపోదన్నమాట. అంత కృప మన మీద భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఏంటంటే ఆయన నిర్ణయాల మీద, ఆయన యొక్క యోచన వాటి మీద మనకి నమ్మకం ఎప్పుడు కలిగి ఉండాలి అని చెప్తున్నారు ఫస్ట్ శ్లోకంలో. ఇది ఏంటంటే సంబంధ. ఇందాక మనం తెలుసుకున్న స్టోరీలో ఏంటంటే ఆ పిల్లాడు కోటీశ్వరుడు కొడుకు ఉన్నాడు కదా, అతనికి వీళ్ళకి ఉన్న సంబంధం గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే తీసుకెళ్లి పెంచుతున్నారో అతనికి ఏం కావాలి, ఈ బాబు ఎవరి దగ్గర నుంచి వచ్చాడు అనే విషయం కావాలి. సో ఏంటంటే ఈ పిల్లాడికిను ఆయనకి వాళ్ళ తండ్రికి సంబంధం గురించి, ఎక్కడ ఉంటారు, ఏం విషయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇచ్చేస్తున్నారు అంటే ఎక్కడి నుంచి ఎలా తప్పిపోయినాడు, ఇవన్నీ విషయాలు తెలుసుకుంటారు కదా, అది తెలుసుకోవడమే సంబంధం అనమాట. ఇప్పుడు మనం కృష్ణతోటి సంబంధం పెట్టుకోవాలంటే, సపోజ్ నేను లక్ష్మీమాతాజీ మనకు కనిపిస్తున్నారు, లక్ష్మీమాతాజీ, నేను ఆవిడతోటి సంబంధం పెట్టుకోవాలి, ఆవిడని నేను ఫ్రెండ్గా చేసుకోవాలంటే నేనేం చేస్తాను, ఫస్ట్ ఆవిడ గురించి తెలుసుకుంటా. ఫస్ట్ పేరు తెలుసుకుంటా, ఎక్కడ ఉంటారు, ఏంటి, ఏం విషయాలు, ఆవిడకి ఏమేమి ఇష్టమో. నేను ఫ్రెండ్షిప్ చేయాలి కదా, మరి ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆవిడకి ఏమి ఇష్టమో కనుక్కొని ఆవిడకి ఎప్పుడన్నా ఇచ్చి, హరే కృష్ణ మాతాజీ బాగున్నారా, మీకు ఇది ఇష్టంట కదా, ఇదిగో మీరు తినండను, ఇదిగో మీకు ఈ పూలు ఇష్టంట కదా తీసుకుండాను, మీకు ఈ గిఫ్ట్ ఇవ్వడము, భగవద్గీత బుక్ ఇవ్వడము, అట్లా నేను ఆవిడతోటి రిలేషన్ పెంచుకుంటాను అనమాట. సో అది మనం ఫస్ట్ భగవంతుడి దగ్గర చేయాల్సింది. అది 8వ శ్లోకంలో మనం తెలుసుకుంది. అంటే భగవంతుని గురించి మనం తెలుసుకునేది సంబంధం పెట్టుకోవడం అన్నమాట. సో ఇది క్లియరా హరిపోల్? ఓకే మాస్టర్. సో రెండో శ్లోకం ఫస్ట్ సంబంధ అయింది, అభిధేయ అన్నమాట. అభిధేయ మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చారమంతి చ. హరిపోల్. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. నా శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితంలో సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గురించి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని ఆనందమును అనుభవించు. జయ శ్రీకృష్ణ మాత. హరే కృష్ణ. ఇంకా ప్రభు ఇందాక ఎవరో చదువుతాం అనుకున్నారు, చదువుతాను. చదవండి. మచ్చింత మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతచ్చ మా నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా శుద్ధ భక్తులు చదవండి. నా శుద్ధ భక్తులు ఆలోచనలన్నీ నాయందే లగ్నమై వారి జీవితంలో సంపూర్ణముగా నా సేవకే అర్పణమై ఉండు. నిరంతరం పరస్పరము బోధించుకొనుచో నా గూర్చి చర్చించుకొనుచో వారు గొప్ప తృప్తిని మరియు ఆనందమును అనుభవించుకుందురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ మాతాజీ. మచ్చిత్త అంటున్నారు అనమాట. మచ్చిత్త అంటే మీ హృదయాన్ని, అంటే మీ మనస్సుని నా యందు లగ్నం చెయ్యండి అని చెప్పడం అనమాట. తర్వాత మద్గత ప్రాణ అంటే ఏంటంటే జీవితంను అర్పించడం. మనకి మన జీవితాన్ని భగవంతునికి అర్పించేస్తూ బోధయంత అంటే చెప్పుకుంటూ ఉండాలట. ఎవరెవరు చెప్పుకుంటూ ఉండాలి? పరస్పరం, మీరు నేను ఎవరితోటన్నా కలిసిన వాళ్ళకి భగవంతుని యొక్క మంచి గుణాల గురించి వేటి గురించి చెప్తూ ఉండాలంటే
కథయంతస్య మాం అంటే నా యొక్క కథలని నీళ్ళని మీరు చెప్పుకుంటూ ఉంటే నిత్యం ఎప్పుడూ చెప్తూ ఉంటే తుష్యంతి చారమంతి చాలా ఆనందంగా ఉంటూ ఉంటాము అని చెప్పి అనుభవిస్తారట ఎవరు చెప్పుకునేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలా చేసే వాళ్ళు ఎవరు అంటే శుద్ధ భక్తులు చేస్తారనమాట. శుద్ధ భక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచనలో ఎప్పుడూ భగవంతుని మీదే నిమగ్నమై ఉంటాయి. వాళ్ళ జీవితాలని సంపూర్ణంగా భగవంతుని సేవ కొరకే ఇస్తూ ఉంటారనమాట. అలా చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు భగవంతుడి గురించే చర్చించుకుంటూ ఉంటారు, భగవంతుడి గురించే బోధిస్తూ ఉంటారనమాట. అలా చెప్తూ ఉంటే కనుక వాళ్ళు చాలా సంతృప్తిగా ఫీల్ అవుతారనమాట. ఇక్కడ మనము దీన్ని సంబంధంగా చెప్పుకోవచ్చు. ఇందాక ఆ తండ్రి ఏం చేస్తున్నాడు, కొడుకుని వెతకటానికి ఏం చేస్తున్నాడు, పాంప్లెట్స్ పంచిపెడుతున్నాడు, ఫోటోలు అందరికీ పంచిపెట్టాడు, తెలిసిన వాళ్ళందరికీ చెప్పాడు, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి చేశారు కదా. అలాగా అది సంబంధం పెంచుకోవడానికి మనం చేసేది ఆ ప్రయత్నం ఏదో ఉందో దాన్ని అభిధేయ అంటారు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారట ఆ భక్తులందరూ భగవంతుడి గురించి చెప్పుకుంటూ ఉంటారు, భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పక్కన విన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఓ ఈ భగవంతుడు అనేది కృష్ణ పరమాత్ముడికి ఇన్ని శక్తులు ఉన్నాయి, ఇవంతా ఉన్నాయని వాళ్ళకు కూడా ఈయన మీద ప్రేమ కలుగుతుంది అనమాట. అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎట్లా చెప్తారంటే భగవంతుని విరహంలో ఉంటూ ఆయన గురించి బాధపడుతూ ఉంటే వాళ్ళల్లో మెయిన్ గోపికలు అంటారనమాట. గోపికలు ఏం చేస్తారంటే కృష్ణుడు అలా పోయేటప్పటికి రాసలీలలో వచ్చి వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు. చెట్లని చేమల్ని అన్నిటిని అడుగుతారు, ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టరనమాట. వదిలిపెట్టకుండా అడుగుతూ బాధపడుతూ ఉంటారు. అక్కడ ఒక శ్లోకం పాడతారనమాట. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి భూరితా జనా అంట. అంటే ఏంటంటే తవ కథామృతం నీ యొక్క కథలని తప్త కీర్తన అంటే మీ కథల్ని వింటూ బోధించుకుంటూ తర్వాత కీర్తన చేస్తూ ఉంటేట ఏమైతుందటేట అన్ని కల్మషాలన్నీ నాశనం అయిపోతూ ఉంటాయట. అలా నాశనం అయిపోయి వాళ్ళు చాలా ఆనందం పొందుతూ ఉంటారట. వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద ఉన్న జనాలందరి కూడా చాలా వాళ్ళకి తృప్తి కలిగేటట్టు ఉంటుంది. వాళ్ళందరూ నిన్ను భజిస్తూ ఉంటారు. అంటే భజించడం అంటే భగవంతుని గురించి పూజ చేస్తూ ఉంటారు, ఆయన నామాన్ని భజన చేస్తూ ఉంటారు అని చెప్పేసి గోపికా గీత్లో ఉంటుందన్నమాట. అది గోపికలు పాడతారు. సో అది అంతా అంటే భక్తి అనేది అలా ఉంటుంది. భగవంతుని యొక్క శుద్ధ భక్తులైతే ఇంకా ఇలాగా ఉంటుంది అని మనకి ఈ శ్లోకం ద్వారా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే లాస్ట్ శ్లోకంలో ఇది సమ్మరీ ఇచ్చేసారు. ఇది అంటే ఇప్పుడు ఎట్లాగా అంటే తెలుసుకోవాలి అంటే మనం అందరం భక్తిలోకి వస్తాం అనుకుంటున్నాం. కానీ ఏంటంటే మనకి ఎట్లా ఉంటుందంటే మనం తెలుసుకోవాలి అంటే అది మన ఆచార్యులు, నేను భక్తి శాస్త్రి చదివేటప్పుడు మాకు బృందావన్ నుంచి క్లాసెస్ తీసుకున్నారు. ఒక ఆయన చెప్పాడనమాట. ఆయన ఏం చెప్తాడంటే కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్తుంది కదా, వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికి తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఈవెన్ చేసుకున్న అతను కూడా కొత్త అతనే, వాళ్ళెవ్వరూ తెలియదు అనమాట. ఎలా వెళ్తుంది, చాలా వినయపూర్వకంగా వెళ్తుంది, ఉండి మెల్లిగా అన్ని నేర్చుకుంటుంది కదా. నేర్చుకొని కొన్ని సంవత్సరాల తర్వాత అంటే వాళ్ళందరినీ తన వాళ్ళుగా అనుకొని ఎలా యాక్సెప్ట్ చేస్తూ తర్వాత స్లోగా వాళ్ళందరిలో ఒకదానిగా ఎలాగ మెలిగిపోవడానికి ట్రై చేస్తుందో అలాగ ఉండాలట మన భక్తి కూడా. మనం ఫస్ట్ భక్తిలోకి స్టార్ట్ చేస్తాము, చాంటింగ్ చేయండి అంటారు, అవన్నీ మనకి చాలా కష్టంగా ఉంటాయి. అయినా సరే మనం చేస్తూ ఉండాలన్నమాట. చేస్తూ ఉండేటప్పటికి కొన్ని రోజులకి ఆ పిల్లకి ఎట్లా అయితే అక్కడ అలవాటు అయిపోతుందో మనం కూడా భక్తి అనేది అలవాటు అయిపోతుంది. తర్వాత అమ్మ వాళ్ళు ఒక 3-4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రామ్మ మా ఇంటికి రా అంటే అమ్మ నాకు వీలు కాదు, కుదరట్లేదని చెప్తుంది వాళ్ళ అమ్మకి. సో అట్లాగే మనం కూడా ఏంటంటే భక్తిని కొన్ని రోజులు అయిన తర్వాత వదిలిపెట్టేయమ్మ, నువ్వు చాంటింగ్ చేయొద్దు, చాలా రోజులు అయింది చాంటింగ్ చేసావు కదా వదిలిపెట్టే అంటే మనం వదిలిపెట్టలేమన్నమాట. భక్తి చేయడం వదిలిపెట్టలేం. మన భక్తుల అసోసియేషన్ నుంచి బయటికి రావడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మన చుట్టాలన్నా కలవడానికి అంటే వాళ్ళు కలవకపోయినా మనం బాధపడం, కానీ భక్తుల అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళని కలవకపోతే మనము అంత బాధపడుతుంటే కొత్తగా పెళ్ళైన కూతురు ఎట్లాగా అని ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఈ రకంగా ఏంటంటే భక్తిలోకి స్టార్టింగ్ వెళ్ళడానికి చేయడానికి కష్టంగానే ఉంటుంది, కానీ మనం ఎప్పుడైతే వెళ్ళి మనం నేర్చుకుంటామో అలాగా మనం భక్తిలో నిలదొక్కుని ఉంటాము అని చెప్పనమాట. తర్వాత యాక్చువల్గా ఇది 10వ శ్లోకము, నెంబర్ తప్పు వచ్చింది కానీ
తేషాం సతత, ఇప్పుడు అర్థమైందా? ఇందాక మనం సంబంధం అని తెలుసుకున్నాం ఫస్ట్, తర్వాత అభిధేయ అంటే అభిధేయ అంటే వాళ్ళ గురించి తెలుసుకొని మనం వాళ్ళకి ఏంటి అని చేస్తున్నాం అన్నమాట. ఏం చేస్తాము ఇంకా? తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏనా మాముపయాంతి తే. హరే కృష్ణ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయంతి తే. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను ఒసగుదును. జై శ్రీ జై శ్రీకృష్ణ. ఇందాక ఇంకో మాతాజీ చదువుతున్నారు కదా, చదవండి మాతాజీ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపాయంతి తే. ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను సగుదును. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, హరే కృష్ణ మేడం. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఎవరైతే ఎల్లప్పుడూ నా నా భక్తి చేయడానికి మీరు ఉంటారో, వాళ్ళకి ప్రీతిపూర్వకంగా ఉంటుందో వాళ్ళకి ఆ బుద్ధి కూడా నేనే కలిగిస్తాను అని చెప్పి, నిరంతరంగా నా సేవలో నెలకొన్న వాళ్ళు మీరు హృదయపూర్వకంగా ఎప్పుడు నన్ను ధ్యానిస్తూ నా ప్రేమయుతమైన సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ బుద్ధి కూడా నేనే కలిగిస్తాను అంటున్నారు. ఇది కూడా అభిధేయ కిందకే తీసుకోవచ్చు. ఎందుకంటే మనం చేసే ప్రయత్నాన్ని భగవంతుడు మనకి కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఎప్పుడైతే మీరు ప్రేమపూర్వకంగా చేస్తారనుకోండి, ఆ బుద్ధిని కూడా నేనే మీకు ఇస్తాను అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇది కూడా అభిధేయ అభిధేయ కిందకే వస్తుంది. ఫస్ట్ సంబంధం చెప్పుకున్నాం, 8, 9, 10 కూడా అభిధేయ కిందకే వస్తాయి. సో భగవంతుడు మనకి బుద్ధిని కూడా ఇస్తాను అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఈ శ్లోకం, తేషామేవానుకంపార్థ మహామజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరి బోల్. చదవండి. తేషామేవానుకంపార్థ మహామజ్ఞానజం తమః నాశయామాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నేను వారి ఎడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించును. తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానజనితమగు అంధకారమును నశింపజేయుదును. థ్యాంక్ యూ మాతాజీ. ఇది 11th శ్లోకం అనమాట. ఇక్కడ ఏం చెప్తానంటే ఇది ప్రయోజన అంటే ఏంటంటే, ఆ బాబు వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి ఎక్కడి నుంచి అయితే తప్పిపోయి వచ్చాడో మళ్ళీ అక్కడే వెళ్ళిపోతాడు అనమాట. ఎక్కడ వెళ్ళాలో అక్కడికే వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ మనకి, మీరు ఎవరైతే నా మీద ప్రేమతోటి వాటితోటి భక్తితోటి నన్ను భజిస్తూ ఉంటారో, నాకు సేవ చేస్తూ ఉంటారో వాళ్ళందరి మీద నా కరుణ ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట. ప్రత్యేకంగా ఉండి మీ అందరి హృదయాల్లో నేను కూర్చొని జ్ఞానదీపం అనే దాన్ని వెలిగిస్తూ ఉంటాను. తద్వారా మీకు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగిస్తాను అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. అంటే మన లాస్ట్ చరమ లక్ష్యం ఏంటి అంటే భగవంతుని యొక్క భక్తిని అంటే ప్రేమని మనం పొందడం అనేది మన లక్ష్యం అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాము ఫస్ట్ శ్లోకంలో, అహం సర్వస్వ ప్రభావంలో చదువుకున్నాము. మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని చదువుకున్నాం. తర్వాత మచ్చిత్త మద్గత ప్రాణాల్లో మనం ఏం తెలుసుకున్నాము, భగవంతుడి గురించి మనము అర్పణ చెయ్యాలి, వారి గురించే ఆలోచిస్తూ ఉండాలి, ఆయన గురించి కథలు చెప్పుకుంటూ ఉండాలి అని చెప్పేసి అది అభిధేయ చేయాలని చెప్పాము. తర్వాత మళ్ళీ ఆయన గురించి మనం తేషాం సతత యుక్తానం, ఎల్లప్పుడు మనము భగవంతుడి గురించి భక్తిపూర్వకంగా భజిస్తూ ఉంటే అంటే ప్రేమపూర్వకంగా భజన చేస్తూ అంటే కీర్తిస్తూ ఉంటే కనుక మనం భగవంతుని ధామానికి చేరుతాము. ఆ భక్తి బుద్ధి అనేది భగవంతుడు నేను మీకు ఇస్తాను, వచ్చి మీ జ్ఞానం అంటే అజ్ఞానం అనే దాన్ని నేను తొలగిస్తాను మీ హృదయాల్లో కూర్చొని అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న శ్లోకంలో ఆ పిల్లాడి పరిస్థితి ఏదో అదే మన పరిస్థితి అన్నమాట. హరి బోల్. మాతాజీ ప్లీజ్ కొంచెం మ్యూట్ చేసుకోండి. సో ఆ పరిస్థితి మనదే. మనం ఎలా వచ్చాము, ఈ భూమి మీదకి వచ్చాము, వచ్చి కానీ ఏం చేసామంటే మన స్వయంగా
తండ్రి, నేనే తండ్రి, నేనే తల్లి అని చెప్పారు కదా నిన్నటి శ్లోకంలో భగవంతుడు. ఆయన్ని మనం మర్చిపోయినాం అనమాట. మన తండ్రిని మనం మర్చిపోయినాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ ఆ ప్లేస్ మర్చిపోయినాం. మర్చిపోయి ఇక్కడ మనం ఏ నాలుగిటి ద్వారా మనం బతుకుతున్నామో, ఆహారం, నిద్ర, భయం, మైథునం, ఈ నాలుగు దానికోసమే బతుకుతూ మళ్ళీ జన్మ, మృత్యు, జరా, వ్యాధిలో పడుతూ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తూ ఉన్నాం అనమాట. అందుకని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, మీరు రండి, ఎక్కడి నుంచి అయితే నా దగ్గర నుంచి వెళ్ళారు కాబట్టి మళ్ళీ నా దగ్గరికి రండి అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన గురించి ఫస్ట్ మనం తెలుసుకొని తర్వాత ఆ బుద్ధి యోగంతో మనం భగవంతుని గురించి ప్రార్థన చేసి భజన చేసి ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన్ని ప్రేమపూర్వకంగా సేవ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళడమే అన్నమాట ఈ చతుశ్లోకి భగవద్గీత యొక్క సారాంశం. అర్థమైందా నేను చెప్పింది? హరిబోల్. అర్థమైంది మాతాజీ. అర్థమైందా? ఓకే. సో ఇందాక చతుశ్లోకి భగవద్గీత యొక్క ఇది సారాంశం చెప్పారు. ఇక్కడ ఏంటంటే 8వ శ్లోకంలో కృష్ణుడి ఐశ్వర్యాల గురించి తెలుసుకున్నామంటే ఆయన గురించి తెలుసుకుంటున్నాం మనం. తర్వాత శుద్ధ భక్తి అంటే భక్తులు ఏం చేస్తారు అని తెలుసుకున్నాము. భగవంతుణ్ణి చేరడానికి కృష్ణుడు ఎలాంటి తెలివితేటలు మనకిస్తాడు అని, తర్వాత అజ్ఞానం నుంచి మనల్ని ఎలా బయటపడేస్తాడు అనే విషయాల గురించి తెలుసుకున్నాము. ఇది చతుశ్లోకి భగవద్గీత. సరే, అయితే మనం భక్తిలో చెప్పాము ఇందాక, భజన చెయ్యండి అన్నాడు, భజతాం ప్రీతిపూర్వకం అన్నాడు. అయితే ఏంటి లాభం మనకి? చెయ్యాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? ఆ భక్తిలో వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అంటే మన జీవిత ధ్యేయం ఒక్కటే ఉండాలన్నమాట. ఏంటంటే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో, ఇప్పుడు మనం కూరలకి కానీ షాపింగ్ కానీ వెళ్తాం మన ఇంట్లోంచి బయలుదేరి. వెళ్ళిన తర్వాత మనం అక్కడక్కడే తిరగము, మళ్ళీ సాయంత్రం టైంకి మళ్ళీ మనం ఇంటికి వచ్చేస్తాం. పొద్దున బయటకు వెళ్ళినా సరే, ఉద్యోగానికి వెళ్ళినా, బయట మార్కెట్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా మళ్ళీ మనం వచ్చేస్తాం. అది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ భూమి మీదకి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం భగవంతుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అనమాట. ఎందుకు అంటే ఈ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో, భౌతికమైన బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో బంధింపబడి మనము భగవంతుని ధామానికి చేరుకోలేకపోతున్నాం అనమాట. కాబట్టి మన జీవిత పరమార్థం ఏది ఉండాలంటే మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడమే మన జీవిత ధ్యేయంగా ఉండాలి. ఒకే ఒక అర్హత అనమాట. ఏం చేయాలి అంటే అర్హత అనే దాని బలి కంటే మనం ఏం చేస్తే మనం అక్కడికి వెళ్తాము. భక్తియుతమైన సేవ చేయాలి, ప్రేమపూర్వకంగా చేయాలి. నిన్న మనం ఏం చెప్పుకున్నాము? పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి అలా 2 సార్లు భక్తి భక్తి అన్నారు భగవంతుడు. అంటే ఏంటి? భక్తి ద్వారానే మీరు నా దగ్గరికి చేరగలుగుతారు, అప్పుడే నా ప్రేమని మీరు పొందగలుగుతారు అని భక్త్యా అని 2 సార్లు చెప్తానమాట. కాబట్టి మనం సేవ చేసేది ఏదైనా సరే చిత్తశుద్ధితోటి, ప్రేమతోటి, భక్తితోటి మనం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడి కోసం చేయడం ద్వారా మనకి భగవంతుని ధామానికి వెళ్ళే అర్హత అనేది పొందుతాం అనమాట. మనందరికీ ఒకటే ఆశ ఉండాలి, కృష్ణుడి కోసం ప్రేమతో ఏమైనా కర్మలు చేయాలి, కృష్ణుని యొక్క ప్రేమ మనం పొందాలి అన్నమాట. అది మన జీవిత ఆశగా పెట్టుకోవాలి. అయితే మనం ఇవి నేర్చుకున్నాము. ఇప్పుడు మన 2వ భాగం అంటే చతుశ్లోకి భగవద్గీతలో మనం నేర్చుకున్నాము. ఎవరన్నా చదవండి. హరిబోల్. విభాగం నుండి నేర్చుకున్నవి. కృష్ణ చైతన్యంలో పురోగమించాలంటే కృష్ణుడు మరియు అతని నామము సాధారణమైనవిగా పరిగణించకూడదు. భక్తులు ప్రాపంచిక విషయాలపై సమయాన్ని వృధా చేయరు. వారు కృష్ణుడి గురించి వినడానికి మరియు సంభాషించడానికి మాత్రమే తమ సమయాన్ని వినియోగిస్తారు. శ్రద్ధతో మరియు ప్రేమతో కృష్ణుడి కొరకు ఏదో ఒక రకమైన సేవ చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏం చేసామంటే మనము ఎలాగా శ్రద్ధతోటి భగవంతుని భక్తి చేయాలి, ఆయన యొక్క సేవ చేయాలి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇంక నుంచి మనం కృష్ణుడిని ఒక సాధారణమైన మానవుడిగా, అంటే ఒక మానవుడిగా వచ్చి జన్మించి గోకులంలో ఉన్నాడు, బృందావనంలో ఉన్నారు, తర్వాత మధురలో ఉన్నారు, అలా ఉండి చేస్తున్నవన్నీ ఇవన్నీ సాధారణమైన క్రియలుగా మనం అర్థం చేసుకోకూడదు అనమాట. మనం 2-3 రోజులుగా మనం రోజు స్టోరీలు కూడా చెప్పుకుంటున్నాము. సరేనా? కంసుడు గురించి చెప్పుకున్నాము, తర్వాత ఇంకెవరి గురించి చెప్పుకున్నాం గుర్తున్నాయా మీకు? కాలయవనుడి గురించి చెప్పుకున్నాము, అవునా? శిశుపాలుడు గురించి చెప్పుకున్నాము. ఇలా స్టోరీలన్నీ, భాగవతంలో స్టోరీలన్నీ మనం నేర్చుకున్నాము. కృష్ణుడు అసాధారణమైన మనిషి, అంటే మనిషి కాదు, ఆయన భగవంతుడే, ఆయనకి పుట్టుక లేదు అనే విషయాలన్నీ మనం అవును, ధృతరాష్ట్రుడిది కూడా మనం చెప్పుకున్నాం. అలాగా భగవంతుడిని మనం అలాగా నార్మల్ మనిషిలాగా ఎప్పుడూ అంగీకరించకూడదు అనమాట. ఆయన దేవదేవుడు అని తెలుసుకోవాలి. ఇందులో ఎలా అంగీకరిస్తాము అనే విషయాన్ని గురించి చెప్తాను అనమాట. అయితే ఇక్కడ
ఎవరన్నా చదువుతారా ఒక్క పాయింట్ నా కోసం? ఏది మన మొదటిసారిగా హృదయం మరియు అర్జునుడు మనస్సు కృష్ణుని యొక్క స్థానాన్ని పరివర్తనకు దారి తీస్తుంది. మరింత తెలపాలని అభ్యర్థిస్తాడు. ఏది మన హృదయము మరియు మనస్సు యొక్క పరివర్తనకు దారి తీస్తుంది? చదవండి మాతాజీ, 3 చదవండి. కృష్ణుని మన మన జీవిత జీవితము కేంద్రంగా ఎలా చేసుకోవాలి? మనము అర్జునుడి అడుగుజాడలను అనుసరించాలి. థ్యాంక్ యూ ఇద్దరికి. అయితే మనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం కృష్ణుణ్ణి మన హృదయంలో ఎలా తీసుకెళ్ళాలి, అలా తీసుకుండం వల్ల ఏ పరివర్తనకి దారి తీస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇది 2 శ్లోకాలు ఒకటే దీనిలో ఉన్నాయి. పరం బ్రహ్మ అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆది దేవామజం విభుం. ఇది ఒక శ్లోకం, ఒకళ్ళు చదవండి. తర్వాత ఇంకొకటి, ఆహుస్వామృషయ సర్వే దేవర్షి నారదస్తదా అసితో దేవులో వ్యాసః స్వయం చైవాబ్రవీషిమే. హరిగురు చదవండి. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభు. ఇంకెవరైనా చదవండి. సర్వే ఆసితో దేవలో వ్యాసః దేవరషిన్ మాతాజీ అలా కాదు, ఆహస్వామృష సర్వే దేవర్షి నారదస్తదు. దేవరిషిన్ ఈ పైలైన్ ఆహస్వామృషయ సర్వే దేవరిషిన్నారద సదా ఆసితో దేవలో వ్యాసః స్వయం చైవ ప్రణీషిమే. ఇంకెవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. అర్జునుడు ఇట్లు పలికెను, నీవు దేవదేవుండవగు పరంధాముండవు, పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుండవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టకలేని వాడవు, ఘనమైన వాడవు అయ్యున్నావు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహాపురుషులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. ఇందాక ప్రభు ఏమైనా చదువుదాం అనుకున్నారా శ్లోకం గానీ ఇది కానీ? ఉన్నాను మా కంటిన్యూ బెస్ట్. చదువుతారా ప్రభు? వద్దులే మాతాజీ, కంటిన్యూ చేయండి, మీరు చెప్పండి మాతాజీ, మళ్ళీ టైం తీసుకుంటది కదా చదవడానికి. ఇప్పుడు ఏంటంటే భగవంతుడు ఏం అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు, నేను దేవదేవుణ్ణి అని, నాకు నేను శాశ్వతమైన వాడిని, నాకు మళ్ళీ జన్మ లేదు, ఇవన్నీ ఆయనే చెప్పారు కదా. నేను ఆది దేవుణ్ణి, ఆది పురుషుడు అనమాట. ఆయనే ఉన్నాడు, పురుషుడు ముందు, ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు. తర్వాత అంత ప్రళయం అయిన తర్వాత కూడా భగవంతుడు అట్లాగే ఉంటారనమాట. ఆయనకి మామూలుగా నాశనం లేదు అని చెప్పి అవినాశి అంటారు. సో అలాంటి భగవంతుడివి నువ్వు, దేవదేవుడివి, పరంధాముడివి, పవిత్రుడివై ఉన్నావు, పరమాత్ముడివై ఉన్నావు, శాశ్వతుడు, దివ్యుడువు, ఆది పురుషుడివై, పైగా పుట్టుక లేని వాడివై, ఘనమైన వాడివై ఉన్నావు కదా. ఇవన్నీ ఎవరు సర్టిఫై చేశారట? అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహా ఋషులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిన్ను గురించిన ఈ సత్యాన్ని వాళ్ళందరూ సర్టిఫై చేయాలంటే ధృవపరిచి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను స్వయంగా నీవు అదే విషయం నాకు చెప్తున్నావు అని చెప్తున్నాను అనమాట అర్జునుడు. ఇక్కడ క్వశ్చన్ ఏం అడగట్లేదు, తను అర్థం చేసుకునేది. అంటే మిగతా వాళ్ళందరూ చెప్పిన విషయం ఉంది కదా, అది వాళ్ళందరూ ధృవపరిచారు, అంటే వాళ్ళందరూ తెలుసుకొని ఉన్నారు కదా, ఆ విషయాన్ని నువ్వు నాకు చెప్తున్నావు అని చెప్పేసి ఇక్కడ అర్జునుడు అంటున్నారు అనమాట. అన్నాక ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. నీ ఐశ్వర్యాలు అన్నావు కదా, వాటి గురించి వివరించు. ఇప్పుడు ఒకవేళ నువ్వు అంటున్నావు కదా నీ గురించి ఆలోచించమని, నీ గురించి ఎలా ఆలోచించాలి నేను అని, తర్వాత నిన్ను ఎలా తెలుసుకోవాలి అని ఈ విషయాలు క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఐశ్వర్యాలు అంటే కనుక మనము ఇల్లు వాకిలి సంపద ఉంటే అదే అనుకుంటాం కదా సాధారణ ప్రజలు. కానీ భగవంతుని యొక్క ఐశ్వర్యాలను గురించి మనము షడ ఐశ్వర్యాల గురించి మనం సెకండ్ క్లాస్లో చెప్పుకున్నాము. అలాగే భక్తులు అమృతాన్ని రుచి చూడడం కోసం వస్తారట. సాధారణ ప్రజలు ఏం చేస్తారంటే కృష్ణుడి ఐశ్వర్యాలని విని ఉండొచ్చు, కానీ వాళ్ళకి అంత ఇదిగా ఉండదు. కానీ భక్తులు అనే వాళ్ళు ఏంటంటే దీనన్నిటినీ అమృతంలాగా, అంటే మధురమైన లీలలను ఆస్వాదిస్తూ ఆయన యొక్క దాన్నన్నిటినీ తీసుకుంటూ
చేస్తుంటారు అన్నమాట. తద్వారా ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఏంటంటే మన మరణ సమయంలో కూడా నిన్న మనం చర్చించుకున్నాము మన 8th చాప్టర్లో మరణించే సమయంలో కూడా భగవంతుని గురించి ఆలోచిస్తామన్నమాట. ఇప్పుడు ఏదైనా సరే చూడండి, ఒక చోటకి మనం పెళ్ళికి కానీ ఎక్కడికన్నా వెళ్తే అక్కడ అన్నిట్లో అట్రాక్టివ్గా ఏదైనా ఒక స్వీట్ కనిపించింది అనుకోండి, దాని గురించి మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం ఎక్కడికి వెళ్ళినా సరే. నేను అక్కడ వాళ్ళ ఇంట్లోనే సపోజ్ గులాబ్ జామే రసగుల్లానే ఉందనుకోండి, ఆ రసగుల్లా ఎంత టేస్ట్గా ఉందంటే ఇప్పటి వరకు నేను ఎక్కడ తినలేదు అని చెప్పి ప్రతిసారి దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ ఎక్కడన్నా తింటూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆ స్వాదన అంటే ఆ టేస్ట్ మనకేమన్నా తగులుతుందేమో అని మనం ట్రై చేస్తాం అనమాట, కానీ మనకి దొరకదు. అలాగే భగవంతుని యొక్క నామం ఎంత ఇదిగా ఉంటుందంటే అది ఎప్పుడు మన హృదయంలో అలా ముద్రించుకొని పోయి మన మరణ సమయంలో కూడా మనం భగవంతుని గురించి ఆలోచించేటట్టుగా చేస్తుందన్నమాట. మనకి అంత లోతుగా భగవంతుని యొక్క ప్రేమ ఉంటుంది అని. తర్వాత ఇది ఒకసారి చదవండి ఎవరన్నా. కృష్ణుని పనులను సత్యముగా అంగీకరించడం ద్వారా హృదయం మరియు మనస్సు పరివర్తన చెందుతుంది. భగవద్గీతను పరంపర ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలం. వ్యక్తులు ఆచరణాత్మకంగా భక్తి చేస్తున్నప్పుడు మాత్రమే కృష్ణుని గురించి వినడము ఫలవంతమవుతుంది. ఇప్పుడు ఏంటంటే కృష్ణుని గురించి ఆయన పరమ సత్యం, ఈయనే సుప్రీం అథారిటీ అని మనం తెలుసుకుంటున్నాం అనమాట. అలా తెలుసుకుంటం మూలంగా ఏంటంటే మన మనస్సు పరివర్తన చెందుతుంది. అంటే మనం ఎప్పుడు అంటే నేనే మాస్టర్ని అనుకుంటాం అనమాట. మనం మాస్టర్ కాదు, మన పైన ఇంకో మాస్టర్ ఉన్నారు. ఎప్పుడైనా చూడండి, ఇంట్లో ఒక భర్త ఉన్నాడంటే ఆయన పిల్లలకి భార్యకి వాళ్ళందరికీ మాస్టర్ అనమాట. ఇప్పుడు ఒక టీచర్ ఉందంటే స్కూల్లో పిల్లలందరికీ, అలాగే ప్రిన్సిపల్ ఉన్నారంటే మిగతా టీచర్లకి వాళ్ళందరికీ వాళ్ళు మాస్టర్ అనమాట. అలాగా ప్రతి వాళ్ళకి సర్వెంట్ గానే ఉంటారు. ప్రతి వాళ్ళు నేనే మాస్టర్ని అనుకుంటారు, కానీ వాళ్ళు వేరే వాళ్ళకి సర్వెంట్ గా ఉంటారు అనమాట. ఇప్పుడు ఒక కంపెనీలో CEO ఉన్నాడు అనుకోండి, ఆ CEO కూడా వాళ్ళ డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి సర్వెంట్ లాగా అనమాట. సో అట్లాగా ఆయన ఆ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉన్నా కూడా అతను ఇంకొకరికి ఎవరికన్నా సర్వెంట్ గానే ఉంటాడు. సపోజ్ వాళ్ళ ఆవిడకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ కావాల్సినవి ఫోన్ చేసి చెప్పగానే తీసుకొస్తారు కదా, అలా ప్రతి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సర్వెంట్ గానే ఉంటారు, కానీ ఎవ్వరూ మాస్టర్ కాదనమాట. కాబట్టి మనం అందరికీ మాస్టర్ ఎవరంటే కృష్ణుడే అని చెప్పి మనం ఆ పరివర్తన అనేది మన మనసులోకి వస్తుందన్నమాట ఎప్పుడైతే మనం ఇన్ని పరమ సత్యంగా మనం తెలుసుకుంటామో. తర్వాత భగవద్గీతని మనం పరంపర ద్వారానే నేర్చుకోవాలి అని చెప్పి ఆ గురు శిష్య పరంపర ఎలా వస్తుందో అది కూడా మనం లాస్ట్లో తెలుసుకున్నాము. తర్వాత ఇలాగ చెప్పినప్పుడు చేసినప్పుడు ఏంటంటే మనకి ఆచరణాత్మకంగా కూడా చెయ్యాలన్నమాట. అంటే నేను ఇప్పుడు చెప్పాను అయిపోయింది కాదు, ఇప్పుడు నేను భగవద్గీత తెలుసుకున్నాను వెళ్ళిపోతాను అని కాదు. మన్మనాభవ మద్భక్త మధ్యాభీమం నమస్కురు అన్నాడు. అంటే నా భక్తుడు అవు, నాకు నమస్కరించు, నన్నే పూజించు అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే మనం చదివేసేసి ఆ శ్లోకం బైహార్ట్ చేసి వెళ్ళిపోవడం కాదు. ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? నా గురించి ఆలోచించు, నాకే నమస్కరించు, నాకే పూజించు, అప్పుడు నిన్ను నా ధామానికి తీసుకెళ్తాను, నేను ప్రామిస్ చేస్తున్నానని చెప్తున్నారు. కాబట్టి అది మనం చదవడం కాదు, మనం ఆచరణలో పెట్టాలన్నమాట. అలా చేయడం మూలంగా అప్పుడు ఏంటంటే కృష్ణుడి గురించి మనం విన్నది తెలుసుకున్నది అది ఫలవంతమవుతుంది అని చెప్తున్నారు. తర్వాత కృష్ణుడు అర్జునుడికి తన ఐశ్వర్యాల గురించి చెప్తున్నారు అనమాట. అయితే భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం ఈజీగా ప్రతి వాళ్ళకి నార్మల్గా ఉన్న వాళ్ళకి అర్థం కాదనమాట. అయితే అందరి హృదయాల్లో భగవంతుడు పరమాత్ముడుగా ఉంటారు అని, సంపన్నమైన అందమైన మన శక్తివంతమైన అన్ని కృష్ణుని యొక్క కణం కాదు కణం అంటే ఒక పార్ట్ ఉంటుంది, దానిలో చిన్న కణం అంటాం చూసారా, అదనమాట. ఆ కణం నుంచి వస్తుంది అని. ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు లేని ప్రదేశమే లేదు. మనుషుల్లో జీవశక్తి ఆయనే. తర్వాత ఈ మృగరాజు, ఈ జంతువులు ఉన్నాయి కదా, వాటిల్లో మృగరాజు, సింహం కూడా నేనే అని చెప్తారు. తర్వాత ఈ సముద్రాన్ని నేనే అని చెప్తారు, మీ మనసును కూడా నేనే అని చెప్తూ చాలా అంటే ఈ నారదముని వీళ్ళందరూ కూడా ఏంటంటే భగవంతుని భక్తి చేసి ఉన్నారు. దానికంటే ముందు చెప్తాను. మహర్షీనాం భృగ్రహం గిరామస్మైకమక్షరం అజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరానాం హిమాలయః. హరిబోల్. ప్రభు చదవండి. సరే మీరు ఎవరైనా చదవండి. హరం గిరామస్మేచకమచ్చరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరానాం హిమాలయః. నేను మహర్షులలో
ధ్వనులలో దివ్యమైన ఓంకారములు యజ్ఞములు జపయజ్ఞమును స్థావరములైన హిమాలయములు ఉన్నాను. ఆయన యొక్క శక్తుల గురించి అర్జునుడు ఏమడిగాడు, మీ యొక్క శక్తుల గురించి చెప్పండి అని అడిగాడు. అంటే చెప్తున్నారనమాట, మహర్షుల్లో భృగువును నేనే అని. ధ్వనులలో ఓంకార శబ్దం ఏదైతే ఉందో ఆ ఓంకార శబ్దాన్ని కూడా నేనే అని చెప్తున్నారు. అలాగే యజ్ఞాలు చేస్తూ ఉంటాము, ఆ యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని నేనే అని చెప్తున్నారు. స్థావరాల్లో హిమాలయం, అంటే స్థావరం అంటే ఒక చోట ఉండిపోతుంది కదా, అందులో హిమాలయాన్ని నేనే అని. ఇంకా కొన్ని శక్తులు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తారు. అవి ఏంటి అని ఒక్కసారి ఇక్కడ లాస్ట్ ఇందులో చెంది చెప్తాను. ఇక్కడ ఏంటంటున్నారంటే ఆదిత్యాస్లో విష్ణువుని నేనే అని, వెలుగులో ఇప్పుడు సన్ రేస్ వస్తూ ఉంటాయి కదా, వాటిల్లో సూర్యుడు నేనే అని, గ్రహాల్లో ఇది మహర్షి అని చెప్పారు. తర్వాత స్టార్లు అంటే నక్షత్రాల్లో మా చందమామని నేనే అని చెప్తున్నారు. వేదాల్లో సామవేదం నేనే అని, దేవతలలో ఇంద్రుడు నేనే అంటున్నారు. మనలో ఉన్న ఇంద్రియాల్లో మన మనస్సు అనేది నేనే అని చెప్పి ఇలా ఒక్కొక్కటి చెప్తూ, రుద్రుల్లో శివుడిని, పరమశివుడిని నేనే అని చెప్తున్నారు. తర్వాత కుబేరుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా నేనే అని, బృహస్పతి అంటే టీచర్స్ ఉన్నారు కదా గురువులు, వాళ్ళల్లో బృహస్పతిని నేనే అని, ఈ స్కాండాన్ని అంటే ఇందాక చూపించాం కదా వాటర్ బాడీస్ ఏవేవైతే ఉన్నాయో వాటిల్లో సముద్రాన్ని నేనే అని చెప్తున్నారు. అలాగే సేజస్ మహర్షుల్లో భృగు మహర్షిని నేనే అంటూ, తర్వాత వైబ్రేషన్ అనే ఓంకార శబ్దాన్ని నేనే అని చెప్తూ, తర్వాత ఈ స్థావర వాటిల్లో హిమాలయాల్ని నేనే అని చెప్తూ, సేజస్ ఈ గొప్ప నారద మహర్షులు ఉన్నారు కదా బ్రహ్మర్షులు, వాళ్ళందరిలో నారదుడిని నేనే అని, కపిలుడిని నేనే అని ఇలాగ చెప్తున్నారు అనమాట. తర్వాత అలాగే ఆవుల్లో సురభిని నేను అని, తర్వాత ఇంకా స్నేక్స్ ఉంటాయి కదా పాముల్లో, వాటిల్లో అనంతుడి నేను అని, సర్పెంట్స్లో అంటే వీటిల్లో మహా ఇవి ఉన్నాయి కదా వాటిల్లో వాసుకుని నేనే అని, ఇలాగ అన్నీ అనమాట. ఒక్కొక్కటి అంటే చేపల్లో షార్క్ని నేనే అని, అలాగా ఇవన్నీ అంటే మనుషుల్లో ఏవేవైతే ఉన్నాయో అవి, ఇంకా టైంని నేనే అని, గరుడుని పక్షుల్లో గరుత్మంతుడిని నేనే అని, ఈ వాయువుని నేనే అని, ఇవన్నీ కూడా భగవంతుడు ఏమేమి ఉన్నాయో అవన్నీ కొన్ని శ్లోకాలు ఉన్నాయి, వాటన్నిటిలో చెప్తున్నారు. ఇంకా వీటిల్లో ఇంకా ఏంటి గాయత్రి మంత్రాన్ని నేనే అని చెప్తున్నారు. తర్వాత మార్షానం మార్గశీర్షోహం అంటున్నారు, మార్గశీర్ష మాసం ఏదైతే ఉందో అది కూడా నేనే అని చెప్తున్నారు. ఈ ఆటలు వీటిల్లో జూదాన్ని నేనే అని చెప్తున్నారు. తర్వాత మనుషుల్లో ఉన్న బలాన్ని నేనే అని చెప్తున్నారు. తర్వాత డిసెండెన్స్ వృష్ణి వర్షంలో వాసుదేవుడిని నేనే అని, పాండవుల్లో అర్జునుడి నేనే అని, వ్యాస భగవానుడిని నేనే అని, ఇలాగా అన్ని అంటే మొరాలిటీ అని నేనే, ఇవన్నీ నేనే అని చెప్తున్నారట. విజ్డము ఇవన్నీ నేనే అని భగవంతుడు తన యొక్క శక్తుల్ని గురించి ఇక్కడ అన్ని చెప్తూ, ఆ హిమాలయాలు అవన్నీ చెప్తూ, ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్, చాలా టైం పడుతుందని అలా కొన్ని మనం చెప్పుకున్నాము. అవన్నీ నేనే అని చెప్తూ ఈ శక్తులన్నీ నావే అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ అన్నిట్లోకి మెయిన్ ఏమనం అర్థం చేసుకోవాలంటే యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేను అని చెప్తున్నారు. జపయజ్ఞం అంటే మనం రోజు భగవంతుడి నామాన్ని జపం చేస్తారు చూసారా, అది నేనే అంటున్నారు. ఆ శబ్దం ఏదైతే ఉందో, ఎన్ని రకాల శబ్దాలు వస్తాయి వాటిల్లో ఓంకారం అయితే వస్తుంది కదా, ఆ ఓంకార శబ్దాన్ని కూడా నేనే అంటున్నారు అనమాట. నేనే అని చెప్తున్నారు ఇక్కడ. అయితే మనందరం ఏంటంటే శుద్ధంగా భగవంతుని యొక్క నామాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాము, హరే కృష్ణ మహామంత్రంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఎందుకు అంటే వివిధ యుగాలలోనూ ఒక్కొక్క యుగ ధర్మం అనేది వచ్చిందనమాట. ఇది శ్రీమద్ భాగవతంలో ఉంది ఒక శ్లోకము, 12వ క్యాంటోలో 3rd చాప్టర్లో 52 శ్లోకం అనమాట. ఇది ఏంటంటే నేను చదువుతాను. కృతే యుధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచార్యాం కలో తతో హరికీర్తన. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్యయుగంలో భగవంతుడి మీద ధ్యానం చేసేవాళ్ళట, త్రేతాయుగంలో విష్ణు ప్రసన్నత కోసం యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు, సత్యయుగంలో ధ్యానం చేసేవాళ్ళు ఎవరి మీద, భగవంతుడి మీద, విష్ణు భగవానుడి మీద ధ్యానం చేసేవాళ్ళు. త్రేతాయుగంలో ఇలా యజ్ఞాలు చేసేవాళ్ళు అనమాట, భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞాలు చేసేవాళ్ళని. ద్వాపర యుగంలో ఆయన కోసం అర్చనలు చేస్తూ ఉండేవాళ్ళట. సో ప్రతి యుగంలోనూ ఆయననే పూజిస్తూ ఉన్నారు, కాకపోతే పద్ధతి వేరనమాట. సత్యయుగంలో ధ్యానం చేస్తే, ఇక్కడ యజ్ఞం చేస్తే, ద్వాపర యుగంలో అర్చన చేసేవాళ్ళు. కానీ
కలియుగం, ఇప్పుడు మనం జరుగుతున్నదే కలియుగం అన్నమాట. కలియుగంలో ఏంటంటే భగవంతుని నామాన్ని మాత్రమే జపం చేయడం అనేదే కలియుగ ధర్మం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భగవంతుడి నామాన్ని జపం చేస్తూ ఉండాలని. ఈయన ఎవరంటే చైతన్య మహాప్రభు అంటాము. మనము ఇందాక చదువుకునేటప్పుడు పంచతత్వ మంత్రం కూడా చదువుకున్నాం, రేపు మళ్ళీ చూపిస్తాను. ఈయన ఎవరు అంటే స్వయంగా కృష్ణ భగవానుడు అనమాట. కృష్ణ భగవానుడు, రాధారాణి ఆయనకి చాలా గొప్ప భక్తురాలు కదా, ఎలా ఉంటుంది భక్తి చేస్తే, ఆ భక్తి భావం అనేది ఎలా వస్తుంది అని తెలుసుకోవడానికి ఆవిడ మూడు తీసుకొని స్వయంగా కృష్ణ పరమాత్ముడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి హరినామాన్ని జపించండి అని చెప్పి ఊరు ఊరలా వాడవాడలా అందరికీ వెళ్ళి భగవంతుడి నామాన్ని అంటే ప్రచారం చేసి వాళ్ళందరితోటి చెప్పించారనమాట. ఆ మంత్రమే ఇది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ జపాన్ని ఎలా అంటే ఈ మంత్రాన్ని ఇలా జపంలాగా చేయొచ్చు అనమాట కూర్చొని. ఆ జపం అనేది ఎలా చేస్తాము అంటే జపము చేస్తాము, సంకీర్తన కూడా చేస్తాం. జపాన్ని ఎలా చేయాలంటే ముందు ఇందాక చెప్పినట్టుగా పంచతత్వ మంత్రం చదువుకోవాలి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాస ఆది గౌర భక్త వృంద అనేది పంచతత్వ మంత్రం అన్నమాట. ఆ మంత్రాన్ని జపించిన తర్వాత హరే కృష్ణ మంత్రాన్ని మన చేతిలో ఉన్న బీడ్ బ్యాగ్ ఏదైతే ఉందో ఒక్కొక్క మాలతోటి తిప్పుకొని మనం చెయ్యాలన్నమాట. సో ఈ ప్రతి నామము మనం ఉచ్చరించేటప్పుడు ఎట్లా అంటే నేను హరే కృష్ణ అని చెప్పుతూ ఉంటే అది అట్లీస్ట్ నాకన్నా వినిపించాలన్నమాట. నాకు వినిపిస్తూ ఉండేటట్టుగా మనం మంత్రాన్ని బిగ్గరగా మనం వినగలిగేటంట అట్లీస్ట్ మనం చెయ్యాలి. అలా చేయడం మూలంగా ఏంటంటే లాభము, మనకి గౌరవము, భక్తి మరియు ఏకాగ్రత ఉంటాయి. ఎవరి మీద అంటేను భగవంతుడి మీద అన్నమాట. ఆయన మీద మనస్సు మనం ఎలాగ ఏకాగ్రత చేసుకోవాలని అర్జునుడు అడిగాడు కదా, మనస్సు వెళ్ళిపోతుంది పరిపరి విధాల, నన్ను ఏం చేయాలి అని చెప్పి. సో ఇది చేస్తూ ఉంటే గనక మన మనస్సు భగవంతుని మీద ఏకాగ్రత వింటూ మనం జపం చేస్తూ ఉంటే గనక మనం భక్తిలోకి ముందుకు వెళ్తూ భగవంతుణ్ణి చేరుతామన్నమాట. ఆయన ప్రేమకి కూడా పాత్రలు అవుతాం. ఇంకా ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అంటే ఏదైనా ప్రదేశంలో కూర్చొని చేయడం మంచిదే. ఏ దిశలో అయినా కూర్చొని జపం చేయొచ్చు. కాకపోతే మనము ఎట్లా అంటే ఏ సమయంలో అన్నా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఉదయం వేళలో మనం జపిస్తే కనుక మనకి చాలా మంచిది అని చెప్తారనమాట. పొద్దున్నే లేచి ఉదయం వేళలో జపం చేయాలి. అయితే ఎలా చేయాలి అంటే మనం స్నానం చేసి శుభ్రమైన బట్టలు, అంటే రోజు కొత్త బట్టలని కాదు, శుభ్రమైన బట్టలు, ఉతికిన బట్టలు ఏవైతే ఉంటాయో అవి వేసుకొని ఒక పరిశుద్ధమైన ప్లేస్లో మనకి శబ్దాలు వినిపించుకుంటూ గొడవలు అవన్నీ ఉండి మన మనసుని డిస్ట్రాక్ట్ చేసేటట్టుగా, అంటే వేరే దావి పట్టేటట్టు మనం జపం ఆపేసి వాటి వైపుకి వెళ్ళిపోయేటట్టు కాకుండా మనం ఒక శుభ్రమైన ప్లేస్లో కూర్చొని హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని హరే నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపం చేయాలి, ఏం చేయాలి అంటే ఒక నియమిత నెంబర్ ఇచ్చారు. ఏంటి, 16 మాలలు చెయ్యాలి అని చెప్పారు ఆచార్యులు. సో ఒక మాలకి 108 పూసలు ఉంటాయన్నమాట. ఒక మాల ఫినిష్ అయితే 108 మంత్రాలు చదివినట్టు అనమాట మనం. కాబట్టి అలాగా 16 మాలలు చేయాలి జపము అని చెప్తున్నారు. తర్వాత మహామంత్రం చేసేటప్పుడు ఏమేమి చెయ్యకూడదు అనే విషయాన్ని గురించి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మహామంత్రము సగంలో ఉందనుకోండి, దాన్ని వదిలిపెట్టేసేసి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు జపమాల చేస్తూ ఉన్నాను అనుకోండి, ఆ మాలతోటి పక్కకు పెట్టాలి. ఆ మంత్రం జపించేటప్పుడు హరే కృష్ణ 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 హరే హరి అంట. తర్వాత మధ్యలో భాగాన్ని వదిలిపెట్టేయకూడదు అనమాట. ఆ మంత్రం ఫుల్ ఫినిష్ చేయాలి. అర్థమైందా? ఆ మంత్రాన్ని కొంత భాగమే చెప్పకుండా ఫుల్ ఫినిష్ చేయాలి. ఎప్పుడు చెప్తున్నా సరే 16 వర్డ్స్ ఉన్నాయి, దానిలో పదాలు ఉన్నాయి. ఆ 16 పదాలని శుభ్రంగా కరెక్ట్గా మనము స్పష్టంగా పలుకుతూ ఉండాలన్నమాట. ఒక నామము జపం అయిన తర్వాత మాత్రమే మనం తీసుకోవాలి. జపమాల పైన ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని కృష్ణ అనే పూస అంటాము. దాని మీద చేయకూడదు, దాన్ని కూడా లెక్క పెట్టుకొని చేయకూడదు. మిగతావన్నీ 108 ఉంటాయి. ఆ 108 చేయాలన్నమాట. ఇప్పుడు జపం చేసేటప్పుడు పుస్తకాలు చూడడం కానీ, న్యూస్ పేపర్లు చదువుతున్నో, టీవీలు చూస్తున్నో, లేకపోతే ఫోన్ పెట్టుకొని చూసుకుంటున్నో, ఈ వేలు బయట పెడతాం కాబట్టి ఈ వేలుతోటి ఇట్లా చూసుకుంటూ మనం ఫోన్ ఇప్పుడు టచ్ స్క్రీన్ కదా, అలా చూసుకుంటూ అట్లాంటివి జపం చేయకూడదు. అవి అన్ని అపరాధం అవుతాయి అన్నమాట. సో ఇట్లాగా మనం జాగ్రత్తగా భగవంతుని నామాన్ని జపం చేసుకుంటూ మనం ఉండాలి అని చెప్పేసి. అయితే ఇంకా లాస్ట్లో మనకి ఇంకేం చెప్తున్నారంటే
కృష్ణుని గొప్పతనాన్ని మనం కీర్తిస్తూ చేస్తూ ఉంటేట ఇప్పుడు ఇవన్నీ చేస్తూ మనం జపం చేస్తూ ఆయన యొక్క గొప్పతనాల్ని లీలల్ని అన్ని వింటూ ఉంటే గనక మన ఇంద్రియాలన్నీ కూడా శుద్ధీకరణ అవుతాయి, అంటే ప్యూరిఫై అవుతాయి అన్నమాట. ఇప్పుడు అర్జునుడు అజ్ఞానంలో లేడు, కానీ మనందరం ఉన్నాం. ఇప్పుడు అర్జునుడికి ఎందుకు చెప్తున్నారు అని అంటే మన కోసం అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఎవరికన్నా చెప్పితేనే కదా ఆ స్టోరీ మనం వింటున్నామో చదువుకుంటున్నాం. మన దగ్గరకు వచ్చి భగవంతుడు స్వయంగా చెప్పాలి అంటే మనం ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి కదా. అర్జునుడు ఎంత గొప్పవాళ్ళుగా అయ్యి ఉంటే గనక మనం భగవంతుడి చేత మనం వినిపించవచ్చు. కానీ ఈ అర్జునుడి ద్వారా చెప్పించి అర్జునుడు మనకి తలెత్తే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి, డౌట్స్ అంటాం కదా, ఆ డౌట్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే భగవంతుడు సమాధానం ఇస్తే దాన్ని భగవద్గీత రూపంలో లిఖిత రూపంలో ఇచ్చి వ్యాస భగవానుడు మనకి చెప్పారనమాట. సో దీన్ని ఏంటంటే మనం అభ్యాసం చేయడం ద్వారా మనం అజ్ఞానం అనే మాయ అంటాం చూసారా, మాయలో పడిపోతున్నామని ఆ మాయ అనే ఇల్యూజన్ లోంచి మనం బయటకు వస్తామన్నమాట. ఇలాగా భగవంతుడు పరమాత్మ రూపంలో చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు ఉంది కదా, అన్నిట్లోనూ పరమాత్మ రూపంలో ఆయన ఉండి తన ఉనికిని తెలియచేస్తూ ఉన్నారనమాట. కాబట్టి మనం అలాగా ప్రతి జీవిలోనూ భగవంతుడిని చూడాలి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు భగవంతుడు అంటే, ఓ అర్జున, సర్వజీవుల కారణానికి నేనే బీజాన్ని, నేనే బీజం వేస్తున్నాను. అంటే స్థావర జంగమ ఏవైనా సరే, ఏవి ఉన్నా సరే వాటి స్థితి వాటంతటా అవి కలిగి ఉండవు, నా మూలంగానే అవి కలిగి ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ శత్రుంజయుడ అంటే శత్రువుల నుంచి జయం కలిగేవాడు అని. అర్జునుడికి విజయ అని కూడా ఇంకో పేరుంది. ఏంటంటే అతను ఎప్పుడు ఎవరితోటి యుద్ధం చేసినా ఓడిపోవడం అని జరగదనమాట. అందుకని అతన్ని అర్జునుడిని శత్రుంజయ అని కూడా పిలుస్తారు. సో ఇలాగా ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ఇది ఉంది, భగవంతుడికి ఉంది, అర్జునుడికి కూడా ఇలాగా వాళ్ళు ఆ టైంని బట్టి సిచ్యుయేషన్ని బట్టి ఆ పేరుతోటి భగవంతుడు పిలుస్తున్నాడు, అలాగే అర్జునుడు కూడా పిలుస్తున్నాడు. నిన్న శ్లోకంలో మనం మధుసూదన అన్నాడు. మధుసూదన అంటే ఏంటి, మధు అనే రాక్షసుని చంపినవాడు కాబట్టి కృష్ణుడు ఆయన్ని మధుసూదన అని పిలుస్తున్నాడు అనమాట. అలాగే గోవింద అని పిలుస్తాడు. ఋషికేశ అని భగవంతుడికి కొన్ని నామాలతోటి అర్జునుడు సంబోధిస్తూ ఉన్నాడు భగవద్గీతలు. అవన్నీ కూడా భగవంతుడి నామాలు. అలాగే ఆ అర్జునుడిని కూడా కృష్ణుడు ఇట్లాగా శత్రుంజయుడ అని పిలిచి, ఈ విభూతులన్నీ నా దివ్యమైన ఈ విభూతులకి అంతమనేదే లేదు, అంతా నేనే ఉన్నాను. ఇవి నీకు చెప్పాను చూసారా, ఇవన్నీ కొంచెం మాత్రమే చూపించాను, చెప్పాను, అంతే సూచనలాగా అన్నమాట. నీకు కొంచెమే చెప్పాను, ఇంతకంటే చాలా ఉన్నాయి నా విభూతులు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సంపన్నులైన సుందరులాగా వైభవపేతములుగా సమస్త సృష్టి విస్తారంలో నా తేజం నుంచే వచ్చినవి అని చెప్పి తెలుసుకోవాలి అని. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్తాం అనుకోండి, చాలా అందంగా ఉంటాయి పూలు. ఆ పూలు చూడంగానే అబ్బాయి ఎంత బాగున్నాయో ఇది అనుకునే ముందు భగవంతుడు అబ్బాయి ఎంత గొప్పగా సృష్టి చేశారు కదా, ఎంత ప్రత్యేకంగా కూర్చొని మరి వాటిని సృష్టి చేశారు అని ఆలోచించుకోవాలన్నమాట. చాలా మంది కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు చల్లదనం కోసం అని చెప్పి, కొడైకన్నాలు, ఊటీ, అవన్నీ ఆ ప్రదేశాలన్నీ చూడడానికే చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆ ప్రదేశాలన్నిటిని సృష్టించింది ఎవరు, ఆ సృష్టికి కర్త ఎవరు అని అక్కడ కూడా మనం భగవంతుడిని తెలుసుకోవడం అనమాట. ఇప్పుడు రోజు మనం పాలు తాగుతూ ఉన్నాం కదా, పాలు తాగుతున్నాము, కాఫీలు పెట్టుకుంటారు, టీలు పెట్టుకుంటారు, పాయసాలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటాం. ఆ పాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే గోమాత. ఏం చెప్పారు, నేనే అని చెప్పి చెప్తున్నారు కదా భగవంతుడు. సో అట్లాగా అన్నీ భగవంతుడు మనకి ఇచ్చినవి ఇవి అని చెప్పి ఆయన యొక్క శక్తులన్నీ అర్థం చేసుకోవాలి. అలాగే వాటర్ తాగే ముందు మనం బాగా వాటర్లో ఉన్న టేస్ట్ని నేను అని చెప్పారు భగవంతుడు. కాబట్టి నీళ్లు తాగేటప్పుడు కూడా అలాగ భగవంతుడిని తెలుసుకోవడం మూలంగా ఇది నా దగ్గర నుంచే వచ్చినవి, ఇవన్నీ నా శక్తులే అని తెలుసుకోవడమే అన్నమాట మనం భగవంతుడి గురించి తెలుసుకోవడం అంటే. అథవా బహునైతేన కింజ్ఞేతేన తవార్జున విష్టాభ్యాహమిదం కృష్ణ మేకాం సేనా స్థితో జగత్. హరే కృష్ణ. చదువుతారు ఎవరైనా? అథవా బహునైతేన తవార్జున ఇష్టభ్యాహమిదం కృష్ణమేకాంశేన స్థితో జగత్. కానీ ఓ అర్జున, ఈ సువిస్తరమైన జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? కేవలము ఒక అంశం మాత్రమే చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుందును. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు ఏమంటున్నారు, ఇంత విస్తారంగా ఉంది, ఇది ఒక బ్రహ్మాండం మాత్రమే అన్నమాట. రేపు భగవంతుని యొక్క విశ్వరూపం తెలుసుకుంటాం, అప్పుడు ఎన్నెన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో తెలుస్తుంది. ఈ ఒక్కటే బ్రహ్మాండం. ఇందులో ఇంత మనం కూర్చున్న ప్లేసే మనం ఇది అనుకుంటాం, కాదు, ఇంతకంటే చాలా పెద్దగా ఉంది. మనం బయట ప్రపంచానికి వెళ్తే గనక తెలుస్తుంది అనమాట. సో ఇదంతా ఇంత విస్తారమైన దీని అంతటి గురించి నీకు కావాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో నేను కొంచెమే చెప్పాను.
అది ఒక అంశం మాత్రమే, చిన్నగా కొంచెమే చెప్పాను. అయినా సరే నేను ఏంటంటే ఈ సమస్త విశ్వాన్ని నేను పోషిస్తున్నాను అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని. అంటే ఇప్పుడు మనకి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఏంటి ఉన్నాడు అని ఇప్పుడు మనకి చూసే ప్రతి ప్లేస్లోనూ మనం ఉన్నారా లేదా అనేసి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం అవి చదువుకున్నాం కాబట్టి ఉన్నారా లేదా అని. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని తెలిసిందా? ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నారు అని తెలిసిందా? హరిబోల్. ఎస్ మాతాజీ. కదా? సో అన్ని ప్లేసెస్ లో భగవంతుడు ఉన్నారనమాట. లేదు అని చెప్పడానికే లేదు. కాబట్టి ఇవంతా కూడా ఏంటిట, ఆ జ్ఞానాన్ని కొంచెమే మనకు చెప్పారట. అది చెప్పారు కాబట్టి అది అట్లీస్ట్ మనం అర్థం చేసుకొని మనం భగవంతుడు ఎవరు అని తెలుసుకొని మనము ఆయనతోటి సంబంధం పెట్టుకునే దానికి అభిధేయ మనం ఏం చేయాలి, చాంటింగ్ అవన్నీ చేస్తూ మనం భగవంతుని ధామానికి వెళ్ళాలి అని మనం ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది 10th చాప్టర్ యొక్క ఏమంటారు సమ్మరీ. మనం వినాలి అని చెప్తున్నారు. ఆయనకి జ్ఞానం గురించి వినమని చెప్పి, తర్వాత చతుశ్లోకి భగవద్గీత గురించి చెప్పుకున్నాము. మనం భగవంతుణ్ణి ఎలా అంగీకరించాలి, ఎలా తెలుసుకోవాలి అంటే ఆయన యొక్క శక్తుల గురించి చెప్తున్నారు. తర్వాత అవన్నీ వెల్లడించి ఆ శక్తుల ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఉదాహరణగా చెప్పారు. కాబట్టి అందరం ఏం చేద్దాం, భగవంతుని నామాన్ని జపిస్తూ ఉందాము, భగవంతుని ధామానికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఈ జనన మరణ చక్రాలు ఏదైతే ఉందో ఈ చక్రంలో అంటే ఈ చక్రంలో మళ్ళీ భూమి మీదకి వచ్చి ఈ దుఃఖాల అశాశ్వతంలో ఉండకుండా ఉండడానికి మనందరం ఛాయశక్తులా ప్రయత్నిద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగన్నాథ్ బలదేవ్ సుభద్రా मैया की जय, गौर निताई की जय, नरसिंहदेव भगवान की जय, निताई गौर सीतानाथ प्रेमानंदे। हरि हरि बोल। थैंक यू वेरी मच। हरे कृष्ण माता जी, थैंक यू। धन्यवाद, प्रणाम माता जी। థ్యాంక్ యూ మాతాజీ. हरि बोल माता जी। హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ. మాల చేసేటప్పుడు మాతాజీ ఎప్పుడన్నా మనకు ఏదైనా ఫోన్ వచ్చింది అనుకోండి, అంటే అది కంటిన్యూ చేయొచ్చు, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయొచ్చా లేకుంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలా? అందుకనే మనం ఏం చెప్పాం ఇందాక, పొద్దున్నే చేయమని చెప్పాం. మనం లేచి పొద్దున్నే చాంట్ చేసే టైంకి ఎవరు నిద్రలు లేవరు కాబట్టి ఎవరు ఫోన్లు చేయరు. మనకి ఏదో అత్యవసరం అయితేనే 3 గంటలకి 4 గంటలకి ఫోన్ చేస్తారు తప్పించి లేకపోతే చేయరు. 6:30 దాటే వరకు ఎవరు మనకి ఫోన్లు చేయరు. కాబట్టి అట్లీస్ట్ 6 లోపల 6:30 లోపల మనం చాంటింగ్ ఫినిష్ చేసేసుకున్నాం అనుకోండి, అసలు ఆ డౌటే రాదు మనకి. కానీ ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం మనం చాంటింగ్ చేస్తుంటే ఎవరైనా చేశారనుకోండి, ఓకే, ఆ మంత్రం అయిపోయిన తర్వాత, అంటే మంత్రం సగంలో వదిలిపెట్టద్దని చెప్పాను కదా, ఆ మంత్రం ఫినిష్ అయిన తర్వాత చేయండి. ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ అవాయిడ్ చేయడానికి చూడండి. అది మరీ ఎమర్జెన్సీ అయితే కనుక ఫోన్ తీసుకోండి. అసలు మీరు చాంటింగ్ చేసుకునేటప్పుడు ఫోన్ మీ పక్కన పెట్టుకోకండి. ఓకే మాతాజీ. వచ్చిన తర్వాత అయినా చూసుకోవచ్చు. హరే కృష్ణ మాతాజీ. అంత ఇంపార్టెంట్ అయితే ఇంట్లో ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు చూస్తారులేండి. మన భక్తి మనం చేసేసుకుందాం, సరేనా? వాళ్ళు చూస్తారు. అంత ఇంపార్టెంట్ అయితే వాళ్ళు వచ్చి చెప్తారు. అప్పుడు అవసరం అయితే ఆపాలి, అంటే అంత ఎమర్జెన్సీ, నిజంగానే అంత ఎమర్జెన్సీ. ఫోన్ లో పేరైతే పడుతుంది కదా, తర్వాత అయినా చేసుకోవచ్చు. సరేనా? హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళ స్నానయాత్ర జరుగుతుంది. మనం ఏంటంటే నిన్న మనం చెప్పుకున్నాము, మన ప్యూరిఫికేషన్ ఎట్లా అవుతుంది అంటే మనం చాంటింగ్ చేయడం మూలంగా, మనం ప్రసాదం తీసుకోవడం మూలంగా, అలాగే మనం సంపాదించే సంపాదన మనం భగవంతుడికి ఇవ్వడం మూలంగా, అంటే డొనేషన్స్ రూపంలో అలా ఇవ్వడం మూలంగా కూడా ప్యూరిఫికేషన్ అవుతుంది అని చెప్పుకున్నాము. సో అందరూ ఇవాళ తెలుసుకోవాలి అంటే కృష్ణ భక్తుల ద్వారానే మీరు ఇందాక చదవమని చెప్పారు కదా మేడం, 3 దానిలో నాకు అర్థమైంది అదేనా అంటారా? కృష్ణుడు గురించి తెలుసుకోవాలంటే కృష్ణ భక్తుల ద్వారా. అంతే. ఇప్పుడు మనం ఏదన్నా లీగల్ పాయింట్స్ తెలుసుకోవాలనుకున్నాం అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్తామా? వెళ్ళం కదా. ఇప్పుడు మీ కార్ పాడైపోయింది అనుకోండి మాతాజీ, మీరు ఏం చేస్తారు? కార్ మెకానిక్ దగ్గరికి వెళ్తారు. కార్ మెకానిక్ దగ్గరికి వెళ్తారా? నాకు ఏదన్నా బాగోలేదనుకోండి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. అలాగే మనకి ఆధ్యాత్మికంగా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నాయంటే, ఆధ్యాత్మికంగా ఎవరైతే బాగా చదువుకొని నాలెడ్జ్ ఉంటుంది చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలన్నమాట. సరేనా? ఇప్పుడు కార్ పాడైపోయిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళలేము, ఒంట్లో బాగుండకపోతే కార్ మెకానిక్ దగ్గరికి వెళ్ళలేము. కరెక్టేనా?
కాబట్టి దేనికి కావాల్సింది దానిలో వాళ్ళు ప్రావీణ్యత పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవాలి. సరేనా? హరి బోల్. ఎస్ ఆర్ నో? హరే కృష్ణ. హరే ఓకే మరి. హరే కృష్ణ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? హరే హరే కృష్ణ ఆ, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. పీరియడ్స్ టైంలో చాంటింగ్ చేయొచ్చా చేయొచ్చు మాతాజీ? మాతాజీ, చేయొచ్చు మాతాజీ, చేయొచ్చు. దానికి ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా చేయొచ్చు. మనం చాంటింగ్ అనేది ఎక్కడన్నా చేయొచ్చు, ఎప్పుడన్నా కూడా చేయొచ్చు చదవచ్చా మాతాజీ? మాతాజీ. భగవద్గీత కూడా చదవచ్చు ఆ టైంలో? చదవచ్చు. కొంతమంది ఏంటంటే నాలాగా కొంచెం సూపర్స్టిషియస్ అంటారు కదా, కొంచెం పద్ధతులు పాటించే వాళ్ళు, దేవుడి దగ్గర పెట్టాం కదా అని చెప్పి మేము ముట్టుకోము, దేవుడి దగ్గర పుస్తకాలు అవి ముట్టుకోము. అంటే దేవుడి పుస్తకాలు అంటే ఈ లలిత సహస్రనామాలు ఇవన్నీ చదువుతూ పుస్తకాలు ఏవైతే ముట్టుకోమో, అలాగే భగవద్గీత భాగవతాన్ని కూడా నేను అలాగే ట్రీట్ చేస్తాను కాబట్టి నేను అప్పుడు చదవను. మనకి వేదా బేస్ ఉంది, గూగుల్లో దొరుకుతుంది. వేదా బేస్ లో అందులో పెట్టుకొని చదవచ్చు. అందులో ట్రాన్స్లేట్ అని ఉంటుంది, ఏ భాషలో కావాలంటే ఆ భాషలో వస్తుంది. ఒక 3 రోజులే కదా, అందులో చదువుకోండి, తర్వాత మళ్ళీ బుక్ లో చదువుకోండి. కాదు మీకు అలాంటివి ఏమి పట్టింపులు లేవు అంటే మీ ఇష్టం, చదువు. ఓకే ఓకే మాతాజీ. సరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళ స్నానయాత్ర, జగన్నాథ్ది స్నానయాత్ర అవుతుంది పూరిలో. మీరు అంటే ఇక్కడ ఆర్బిట్స్ టెంపుల్లో, సికింద్రాబాద్ టెంపుల్లో కూడా అవుతున్నాయి. వెళ్ళి ఓపిక ఉన్న వాళ్ళు, దర్శనం చేసుకోగలిగిన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోండి. శక్తి ఉన్న వాళ్ళు అక్కడ లక్ష్మి ఇచ్చి మీరు అభిషేకం కూడా చేయండి. లేదన్న వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని అట్లీస్ట్ టీవీలో వస్తుంది, హరే కృష్ణ టీవీలో మాయాపూర్ నుంచి వస్తుంది, మళ్ళీ ఒడిస్సా పూరి నుంచి డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అది కూడా చూసి జగన్నాథుని యొక్క కృపకి మీరందరూ పాత్రలు కండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఆ మూడ్లో ఉన్న మనం అందరం భగవంతుడిని ప్రార్థిస్తాం. ఎన్నింటికండి లైవ్ ఇచ్చేది? వస్తుంది, పొద్దున్న నుంచే వస్తుంది పూరి నుంచి అయితే. ఆబిట్స్ కూడా వస్తుంది. ఆ ఇస్కాన్ ఆబిట్స్ కొట్టండి, అందులో కూడా లైవ్ పెట్టే ఉంటారు, వస్తుంది అది కూడా. 10 o'clock స్టార్ట్ అయింది అక్కడ. ఓకేనా మాతాజీ? హరి బోల్. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే ఓకే. ధన్యవాదాలు మాతాజీ.